సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీమంతుడు మూవీ అనేది ఎప్పుడో రిలీజ్ అయింది, కానీ మీకు ఆ విషయంలో ఒక న్యాయం జరగడానికి మీకు ఇంతకాలం పట్టింది. ఇంకా న్యాయం జరగలేదమ్మా. శివ తప్పు చేసాడు సంగతి తెలుసు కదా. మహేష్ బాబు మళ్ళీ సినిమా ఎట్టేస్తాడు, జూనియర్ ఎట్టే సినిమా ఇస్తాడు, చిరంజీవి ఎట్ట సినిమా ఇస్తాడు. వీళ్ళు హీరోలు కదా, వీళ్ళు సొసైటీకి ఆదర్శం కదా. ఇప్పుడు హీరోయిజం నమ్మే కదా ఎన్టీ రామారావు అని సీఎం చేశారు తెలుగు ప్రజలు. హీరోయిజం నమ్మే కదా పవన్ కళ్యాణ్ ని ఈరోజు ఆయన వేలాది మంది ప్రజలు ఆయన వెంట నడుస్తున్నారు. హీరో అంటే ఏంటి, నిజాయితీగా ఉంటాడని కదా. మరి నిజ జీవితంలో వీళ్ళు హీరోలు కదా, జీరోలా తెలియాలి కదా సొసైటీకి. వీళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడు వాళ్ళకి సినిమాలు అట్టిస్తున్నారు మళ్ళీ కొట్టాలి శివకి. సొసైటీలో మీరు సినిమాల ద్వారా ఆదర్శాలు వల్లిస్తున్నారు కదా. ఇచ్చట రిపేర్ చేయబడి జనతా గ్యారీ సినిమా తీశాడు కదా మోహన్ లాల్ తోటి. వెంటనే శ్రీమంతుడైన వెంటనే తీశారు కదా. తీసినప్పుడు మిమ్మల్ని రిపేర్ చేయాల్సిన అవసరం లేదా సొసైటీకి? 2012లో రాసిన నవలేదు. సినిమా చూసినప్పుడు ఐ వాజ్ షాక్డ్. ఇది యాస్టీజ్గా తీసేడు ఇతను. ఆఖరికి నేను దేవరకొండ పెట్టాను, దేవరకొండ పెట్టాడు విలేజ్గా యాస్టీజ్గా. అందుకని నేను మీడియాకి వెళ్ళకుండా ఆయన కోసం వెయిట్ చేశా. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆయన శ్రీమంతుడు సినిమా తాలూకు ఎంజాయ్మెంట్ చేయడం కోసం అమెరికాలో ఉన్నాడు. అంత తర్వాత మళ్ళీ నేను ఒక వారం 10 రోజుల తర్వాత కాల్ చేసిన తర్వాత అప్పుడు టచ్లోకి వచ్చాడు ఆయన, లైన్లోకి వచ్చి. అంతకుముందు ఆయన ఏం చెప్పాడంటే, ఇది సరే మీదైతే దానికి సంబంధించిన పోలికలు ఉన్నాయి పంపించింది అంటే, నేను వాట్సాప్లో ఈ ఫీచర్స్ అన్ని పంపించాను, ఒక 20 పాయింట్స్. ఇప్పుడు నేను కథా ప్రాంతం దేవరకొండ పెట్టాను, ఆయన దేవరకొండ పెట్టాడు. హీరోది ఒకే ఊరు. నవళ్ళు అంతే, సినిమాలు అంతే, ఒకే ఊరు కదా హీరోయిన్ది. జనరల్గా ఏంటి ఎలా ఉంటుంది, పోలికలు లేకపోతే హీరో ఒక దగ్గర పట్టచ్చు, హీరోయిన్ ఒక దగ్గర పట్టచ్చు. కాపీ కాబట్టి కదా ఒకే ఊరు అయ్యారు కదా. హీరోతో అంటే దేవరకొండ ప్రాంతాన్ని వెళ్ళాల్సిన పరిస్థితి రావడం. సినిమాలో అంతేను. నేను క్రిమినల్ కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, కొద్ది రోజుల తర్వాత అటెండ్ అయ్యి పంగట్ల గిరిధర్ అనే పేరుతో ఈ ఎంబీకి ఇప్పుడు ఎవరు మీద వేసాను నేను కేసు, మహేష్ బాబు మీద వేసాను. ఎందుకంటే మహేష్ బాబు నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, హీఈస్ ఆల్సో ప్రొడ్యూసర్. దీనికి కూడా ఒక 10-15 ఏర్పాటు చేస్తాం, మీరు ఒక అవగాహన రండి అంటే, సార్ ఇది డబ్బుల వ్యవహారం కాదు, నా స్క్రిప్ట్ ఒకటి మహేష్ బాబుకి సరిపడే స్క్రిప్ట్ ఉంది నాది, తీసుకోమనండి, హిందీలో నేమ్ ఇవ్వమని చెప్పారు. నాకేం గొడవలు పెట్టుకోవాలి, నాకేం లేదు, హిందీలో నేమ్ ఇవ్వండి. హృతిక్ రోషన్ సినిమా దిగిపోతున్నారని తెలిసింది. దీన్ని అప్పటికే వచ్చింది హృతిక్ రోషన్తో శ్రీమంతుడు అని. ఇప్పుడు ఆగిపోవడానికి కారణం అదే. సో ఫస్ట్ నావెల్ ఏంటి మీది? బ్లాక్ బాక్స్ అనే నవల్ రాశాను. అది చిరంజీవి గారితో తీస్తేనే బాగుంటుందని నేను ఆయన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన నవల్ అది. ఇప్పుడు చిరంజీవి ఓకే అంటే కూడా నేను దాన్ని ఇవ్వడానికి సిద్ధం. అంటే ఆ పర్సనాలిటీ ఉండాలి. సో ఇప్పుడు చిరంజీవి గారు ఆ స్టోరీ విని ఓకే అంటే మీరు డెఫినెట్ గా ఆయనతో మూవీ తీస్తారు? అతనికే ఇస్తాను, లేకపోతే తీస్తే పై స్థాయి హిందీలో నేషనల్ స్థాయి తీసే ప్రాజెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ మీద. అది ఏదో ఒక రోజు మాత్రం నవల్గా వస్తే మాత్రం ఇండియాని షేక్ చేస్తుంది, డౌట్ లేదు. ఈ కథలోంచి వచ్చింది రైతు బంధు పథకం. కానీ ఈ కథలోంచి మాకు ఒక చిన్న విషయం తెలిసింది, మహర్షి సినిమా కూడా ఈ కథ నుంచే తీసుకున్నారు అని చెప్పేసి. ఫైనల్గా చెప్పడం కాదు, నేను ఒకటే చెప్తున్నాను, కొరటాల శివ తప్పు చేశాడని మీరు భావిస్తే నాకెట్ట న్యాయపరంగా జరుగుతుంది. మీరు ఇతని సినిమా రంగం నుంచి బహిష్కరించండి. మీరు అతని చేత సినిమాలు తీస్తే ఏంటంటే, హత్య చేసిన వాడి చేత మా రోడ్లో వదిలేసినట్టేగా, ఆడు హత్య చేసిన సంగతి తెలిసిన రోడ్లో వదిలేసినట్టేగా. మీరు దీన్ని వదిలేయడం కదా, దీన్ని ఏమంటారు? నేను నవ్వుతా అన్నా, నేను రాయనంత వరకు నేను రాయడం మొదలు పెడితే మిగతా వాళ్ళ కళలు సర్దుకోవాలా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాము. స్పెషల్ గెస్ట్ అని ఎందుకంటున్నానంటే, ఎన్నో 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 సంవత్సరాల తర్వాత ఒక వివాదం నుంచి ఆయన సక్సెస్ అయ్యారు. వివాదం క్రియేట్ చేసింది కూడా ఆయనే. ఎలా అంటే, ఆయన కథని కాపీ కొట్టారు అని చెప్పేసి ఎన్నో విలువలతో కూడిన ఒక సినిమా ఒక డైరెక్టర్ తెరకెక్కించారు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ కథ నాదే అని చెప్పారు. ఎంతో పోరాటం చేశారు.
సినిమా తీసి సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎన్నో లాభాలు గడించినప్పటికీ కూడా ఈయనకు మాత్రం అన్యాయం జరిగిందనే చెప్పుకోవచ్చు. ఆయన ఎవరో కాదు, రైటర్ శరత్ చంద్ర గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. శరత్ చంద్ర గారు, ప్రజెంట్ సెన్సేషన్ గా ఉంది బయట పరిస్థితి. లైక్ రైటర్ అంటే జనరల్ గా చాలా మందికి రైటర్స్ అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా రైటర్స్ అన్ని విషయాల్లో పోరాటాలు చేయరేమో, ముందుకు రారేమో అని చెప్పి జనాల్లో ఒక చిన్న అపోహ ఉండేది. దాన్ని మీరు పోగొట్టారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, శ్రీమంతుడు మూవీ అనేది ఎప్పుడో రిలీజ్ అయింది, కానీ మీకు ఆ విషయంలో ఒక న్యాయం జరగడానికి మీకు ఇంతకాలం పట్టింది. ఇంకా న్యాయం జరగలేదమ్మా. ఇంకా న్యాయం జరగకపోయినా కానీ 90% ఆఫ్ ది పీపుల్ నమ్ముతున్నారు కదా. Yes. సో ఆల్మోస్ట్ జస్టిస్ కి మీరు చాలా దగ్గరలో ఉన్నట్టే కదా. అసలు ఇదంతా నిజమా, లేకపోతే ఏదైనా ఒక హైప్ క్రియేట్ చేయడానికి మీరు చేస్తున్న పనా? హైప్ దీనివల్ల నాకేంటి ఉపయోగం ఏముంది, అడ్వాంటేజ్ ఏముంది? హైప్ అంటే లేని దాన్ని ఎవరు హైప్ క్రియేట్ చేయలేరు. మీరు కూడా నాతో వచ్చి మాట్లాడరు. ఎంత కొంత సత్యం ఉంటేనే మీడియా అటెన్షన్ పే చేస్తుంది. ఎస్. తర్వాత సిస్టంలో 4 వ్యవస్థలు ఉంటాయి. జ్యుడిషియరీ ఉంటుంది, న్యాయస్థానం, బ్యూరోక్రసీ ఉంటుంది, అంటే అధికారులు, ఎంఆర్ఓలు, లెజిస్లేటర్ ఉంటుంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇవి 4వది ఏంటి, 4th ఎస్టేట్. 4 ఈ 3 ఫెయిల్ అయినా ఈ 4వది ఖచ్చితంగా ఇండిపెండెంట్గా ఉండాలా. ఆ వ్యవస్థ ప్రజలకి, హక్కులు కోల్పోయిన వాళ్ళకి అండగా ఉండాలా. ఈరోజు ఉంది కాబట్టి మీరు మా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరే లేకపోతే మాకు ఏ వ్యవస్థ కూడా అండగా నిలబడదు. కాబట్టి ఎప్పుడైతే మీడియా అప్రమత్తంగా ఉందో మాకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. మీడియానే లేకపోతే అసలు మీడియా ఉంటేనే పట్టించుకునే పరిస్థితి లేదు. మీడియా లేకపోతే అసలు మాట్లాడడానికి ఎవరు ఉండరు. కాబట్టి నేను చేస్తున్న పోరాటం వ్యక్తిగతంగా నా కోసం చేస్తున్న పోరాటం మాత్రమే కాదు, ఇట్ ఈజ్ స్ట్రగుల్ ఫర్ రైటర్స్. ఓకే. రచయితలకు సంబంధించిన మేధో చౌర్యం వ్యతిరేకంగా నేను స్ట్రగుల్ చేస్తున్నా. ఈ స్ట్రగుల్ స్టార్ట్ అయిన రోజు నేను 7 సంవత్సరాల క్రితం ప్రెస్ మీట్లో కూడా చెప్పా. ఫిలిం ఛాంబర్లో జరిగిన పాత్రికేయ సమావేశంలో నేను ఒకటే చెప్పాను. అడిగారు అక్కడ ఆ రోజు, మీరు మధ్యలో కాంప్రమైజ్ గారు నమ్మకం ఏంటి, వాళ్ళు ఏదైనా డబ్బులు ఇస్తే అన్నారు. ఈ సబ్జెక్టులు అంటే ఈ విషయంలో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడకుండా నేను 100 కోట్లు ఇచ్చిన కాంప్రమైజ్ కారని ఆ రోజు చెప్పా, 7 ఏళ్ల క్రితం. అదే రోజుగా టీవీ 9లో కూడా నేను చెప్పాను, దీప్తి వాజ్పేయి అమ్మాయి ఇంటర్వ్యూ చేసినప్పుడు. ఇప్పటికి నా స్టాండ్ ఏం మారలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నా పోరాటం కొనసాగుతూనే ఉంది. అది కూడా ఏంటంటే న్యాయపరమైన పోరాటానికి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ న్యాయపరమైన పోరాటం జరగాలని నేనైతే కోరుకోవాలా. నేను రచయితల సంఘంలో న్యాయం జరగాలని కోరుకున్నాను. నేను ముందు బిహైండ్ కట్టనే నేను వర్కౌట్ చేశాను. విధులేని స్థితిలో నేను న్యాయస్థానం మెట్లెక్కాను. న్యాయస్థానం మెట్లు ఎక్కడం ద్వారా ఇక్కడ దాకా వచ్చింది ప్రస్తుతం పరిస్థితి. చట్టాల గురించి, కోర్టుల గురించి చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. ఈ ప్రాసెస్లో ఇదంతా నేర్చుకున్నారా, లేకపోతే ముందు నుంచే మీకు చట్టాల గురించి అవగాహన ఉందా? చట్టాల గురించి అంటే ఇప్పుడు నాకు అసలు చట్టం గురించి తెలియదమ్మా. నేను ఐఎమ్ ద కామన్ మ్యాన్ కదా. ఆర్టికల్స్, షెడ్యూల్స్ వీటి గురించి తెలియదు. బట్ నేను సివిల్ సర్వీసు ప్రిపేర్ అయినప్పుడు నేను కాన్స్టిట్యూషన్ గురించి ప్రిపేర్ అయ్యా. కానీ నాకేం ప్రాక్టీస్ లేదు, నేను లాయర్ని కాదు. కానీ ఒకటి మాత్రం ఫ్యాక్ట్, అన్యాయం జరిగితే తిరుగుబాటు చేయాలి, ఎదిరించాలి అనేది నాకు బ్లడ్లో ఉన్న లక్షణం. అది ఇది మా నాన్న నుంచి మాకు సంక్రమించిన లక్షణం. కాబట్టి ఇప్పటికి కూడా మా జీవితంలో పలానా తప్పు జరిగితే తప్పుని తప్పుగానే నేను చెప్తా. ఇప్పటిదాకా నేను ఎక్కడ ఆ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. అసలు భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. మీ నాన్నగారి గురించి మాట్లాడారు కాబట్టి జస్ట్ కొంచెం చాలా మందికి తెలియడం కోసం మీ కుటుంబ నేపథ్యం గురించి ఒక మాట. అంటే మా నాన్న ఒక చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం ఆయన, పోలీస్ డిపార్ట్మెంట్. చాలా మంది తండ్రులు పోతా ఆస్తి ఇచ్చిపోతారు. మా నాన్న మాకు ఇచ్చిపోయింది. ఆయన చనిపోయినప్పుడు శర్మిలకు ఒకటే చెప్పా, చాలా మంది తండ్రులు ఆస్తి ఇచ్చిపోతారు, మా నాన్న మాకు నిజాయితీని ఆస్తి ఇచ్చాడు, అది చచ్చే వరకు నిలబెట్టుకుంటా ఉన్నాను. నెక్స్ట్ జనరేషన్ కూడా మేము అదే చెప్తాం, హానెస్ట్గా ఉండాలనేది చెప్తాము. తప్పు జరిగితే నేను ఎదిరించడం అనేది బ్లడ్లో ఉన్న లక్షణం. అది నిరంతరం. మహేష్ బాబుకే అంటాడు కదా ఒక దగ్గర ఒక సినిమాలో, భయం ఉంటే తిరిగి బ్లడ్ నాదని.
ఆయన రియల్ హీరోగా అన్నాడు. మేము ఆయన రియల్ హీరో, మీరు రియల్ హీరో. నేను రియల్ హీరో కాదు, మేము రియల్గా కూడా అట్టాగే ఉండాలని కోరుకుంటాం. ఓకే. అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధర్మం మీద మనం ఫైట్ చేస్తున్నప్పుడు, ధర్మం కోసం మనం ఫైట్ చేస్తున్నప్పుడు సత్యమేవ జయతే అంతే. మనం గాంధీ గారి నుంచి నేర్చుకుందంటే సత్యం ఎంత సేపు చెప్తే నీ వాయిస్కి అంత స్ట్రెంగ్త్ ఉంటుంది. కాబట్టి ఆ సత్యాన్ని మనం బలంగా చెప్పగలగాలి. చెప్పే క్రమంలో ఖచ్చితంగా మనం ఎక్కడ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. మనం సత్యం చెప్పడానికి ముందుకెళ్ళాలి. మా ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు, మా బ్రదర్స్ వీళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు దాన్ని. అది మా అన్న ఒక ఆయన ఉన్నారు, ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసరు. ఆయన అన్నాడు, ఆ మధ్య సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత దానికి ముందు హైకోర్టు టైంలో ఒక మెసేజ్ కూడా పెట్టాడు. ఇది నాన్న నుంచి నీకు సంక్రమించిందిరా ఈ ధైర్యం అని చెప్పాను. కాబట్టి ఇదంతా మాకు జీన్స్లో మా తండ్రి గారి నుంచి సంక్రమించిన ధైర్యం. అంటే ఏదన్నా సరే ఇది కరెక్ట్ కాదనుకుంటే కరెక్ట్ చేయడం కోసం పనిచేయడం. ఓకే. ఎక్కడ పుట్టారు శరత్చంద్ర గారు? అది ప్రకాశం జిల్లా అమ్మ, కనిగిరి. నేను ఎడ్యుకేషన్ అంతా నెల్లూరు జరిగింది. జవహర్ భారతి ప్రాడక్ట్. జవహర్ భారతి అనేది చాలా మంది తెలియకపోవచ్చు. జవహర్ భారత్ అంటే ఈరోజు పీపుల్స్ వారి కార్యకర్తల దగ్గర నుంచి కమ్యూనిస్టుల వరకు అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళే. బివి రాఘవులు. అసలు జవహర్ భారతి అంటే ఒక ప్రైడ్ కనబడుతుంది సార్. అది ఇదంతా కనిపిస్తుంది మీలో. జవహర్ భారతిలో నేను స్టూడెంట్ లీడర్గా కూడా ఉన్నాను. జవహర్ భారతి అంటేనే బివి రాఘవుల దగ్గర నుంచి అనేక మంది నాయకుల్ని అక్కడి నుంచి డ్రైవ్ అయ్యారు. మాకు మొదటి నుంచి ఎస్ఏ రైటింగ్స్, ఎలక్ట్రీషియన్స్, తర్వాత మాక్ పార్లమెంట్ అన్ని చాలా డిసిప్లిన్ ఉంటుంది అక్కడ. అసలు జవహర్ భారతిలో చదవడాన్ని మొత్తం నెల్లూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కంటే కూడా జవహర్ భారతి ఒక ఫేమస్. అదే సమయంలో ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రంలో కూడా జవహర్ భారతి అంత ఫేమస్. అక్కడి నుంచి ఎంతమంది విప్లవకారులు వచ్చారు. మాకు అక్కడి నుంచి స్ట్రగుల్ అనేది అక్కడ మేము నేర్చుకున్నాం. విద్యార్థి ఉద్యమాల్లోనే కాదు, కాలేజీ వాతావరణం కూడా మాకు మీకు తెలుసు లేదు, ఎన్నికల వ్యవస్థ రద్దయింది అక్కడ జరిగిన సంఘటన తర్వాతే. విద్యార్థి ఎన్నికలు అక్కడ ఒక మర్డర్ జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘ ఎన్నికలన్నీ అయిపోయినాయి అక్కడ ఆ ఇన్సిడెంట్ తర్వాతే. ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో నేను ఒక క్రియాశీలక నాయకుడిగా ఉన్నాను, విద్యార్థి నాయకుడిగా. నా ప్లేస్లో వేరే వాళ్ళు లీడర్షిప్కి వచ్చిన తర్వాత అక్కడ ఘర్షణ స్టార్ట్ అయ్యి ఒక మర్డర్ జరిగింది. కుమారస్వామి అని ఒక కాలేజీ స్కూలు హెడ్ మాస్టర్ని మర్డర్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఎలక్షన్స్ రద్దు చేసింది ప్రభుత్వం. ఇప్పటికీ ఎలక్షన్స్ లేవు. కాబట్టి అటువంటి ప్రాంతం నుంచి వచ్చినాడు నేను. ఓకే. ఏంటి సార్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్? నేను బీఎస్సీ, బీఈడి, పీజీ, డిప్లొమా పబ్లిక్ రిలేషన్స్, లైబ్రరీ సైన్స్ చేశాను. ఒక 9 సంవత్సరాల 7 నెలల పాటు గవర్నమెంట్ టీచర్గా చేశాను. అంతకుముందు ఆంధ్రజ్యోతి, ఈనాడు రిపోర్ట్స్గా జర్నలిస్ట్గా పనిచేశాను. జర్నలిజం కూడా, జర్నలిస్ట్గా కూడా వర్క్ చేశారా? నేను ఐ వాజ్ స్టాఫ్ రిపోర్ట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 19 years. 19 ఏళ్ళు నేను స్టాఫ్ రిపోర్టర్గా వర్క్ చేశాను. ఓకే. చదువుకుంటూనే ఒక పక్క వర్క్ చేసేవారా? అంటే నేను డిగ్రీ ఫెయిల్ అయిన తర్వాత నేను జర్నలిస్ట్గా జాయిన్ అయ్యి క్రమేణా నేను ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా జాయిన్ అయిన 6 నెలలకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో నేను వార్తలు రాయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఈనాడులో నేను ఏదైనా డిసిప్లిన్ నేర్చుకున్నానంటే ఈనాడు రామోజీరావు గారి దగ్గర నుంచి, అంటే ఆ పత్రికలో పనిచేయడం ద్వారా ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అది వచ్చింది. టైం మేనేజ్మెంట్, పంక్చువాలిటీ ఇవన్నీ కూడా డ్రైవ్ ఫ్రమ్ ఈనాడు. అంటే ఆ సంస్థలో అది. ఆంధ్రజ్యోతిలో స్వేచ్ఛగా పనిచేసే అప్పుడు ఏబికే ప్రసాద్ గారు, నండూరు రామ్మోహన్ రావు గారు ఉన్నప్పుడే నేను ఉన్నాను. ఇప్పుడు పనిచేస్తున్న చాలామంది టాప్ మోస్ట్ పొజిషన్ వాళ్ళందరూ కూడా నాకు పరిచయస్తులే. సో సడన్ గా ఈ నావెల్స్ రాయడం, ఇటువైపు మీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది? అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఇప్పటిదాకా ఎక్కడ కవర్ చేయలేదు, అవసరం కూడా రాలేదు. ఆ తర్వాత ఒక పెద్ద ఉద్యమంలో నేను పనిచేశాను. తర్వాత నేను చైర్మన్ అయ్యాను కార్పొరేషన్కి. అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన కింద నేను క్యాబినెట్ క్యాడర్లో వర్క్ చేశాను. మినిస్టర్ క్యాడర్ దాదాపు కార్పొరేషన్ చైర్మన్గా చేశాను. ఆయన చనిపోయిన తర్వాత నేను పనిచేసిన కాలంలో దాదాపు 2 లక్షల కిలోమీటర్లు తిరిగాను యాజ్ ఎ చైర్మన్గా, ఎంటైర్ బౌత్ స్టేట్స్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రాల్లో తిరిగాను. ఇండస్ట్రీ పాలసీ హోదాని తీసుకొచ్చాను అవేకర్ సెక్షన్ సంబంధించి. తర్వాత 10,000 కోట్ల ఆస్తులు కాపాడాను, 5,000 కోట్ల బడ్జెట్ నడిపాను.
ఎక్కడ ఒక్క రూపాయి కరప్షన్ చేయలేదు నేను. ఒక్క రూపాయి సింగిల్ పైసా కూడా. నన్ను ఎవరు అవినీతి చేశారని కూడా చెప్పలేకపోయారు, చెప్పలేరు కూడా, ఇక ముందు కూడా చెప్పలేరు. నిజాయితీగా ఉన్నప్పుడు ఇంకా అవినీతి చేసే అవసరం ఏమొస్తుంది? అంటే నేను అది నమ్మే, అది దానికి కారణం ఏంటంటే జర్నలిస్ట్గా పనిచేసేటప్పుడు మనకు హానెస్ట్గా ఉండాలి, అది నాకుండే ఫిలాసఫీ. జర్నలిస్టులు నాకు తెలిసి 90% హానెస్ట్గానే ఉంటారు, ఇంకెవరైనా పొల్యూట్ అయ్యేవాళ్ళు తప్ప. అసలు పొల్యూట్ అయినోడు నేను జర్నలిస్ట్గా భావించాను. జర్నలిస్ట్ అనేవాడు ఆ కలం పట్టినప్పుడు న్యాచురల్గానే వాడు హానెస్ట్గా ఉండే రాయగలడు. నేను కూడా అంతే హానెస్ట్గా రాశాను కాబట్టి నేను పనిచేసిన కాలంలో ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓలు కానీ, సిఏలు కానీ, ఎస్ఐలు కానీ, డిఎస్పీలు కానీ నేను పోతే చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. క్రైమ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కంటిన్యూటీగా నేను ఇచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా తవ్వేవాడిని. మూలాలు ఒక చిన్న క్లూ దొరికింది అనుకోండి, ఒక మర్డర్ ఇష్యూ, దాన్ని సీరియలైజ్ చేసేవాడిని నేను. మొత్తం మీద దాన్ని అసలు పోలీసులు మర్చిపోయినా నేను దువ్వుతుండేవాడిని. పోలీసులు ఇంకా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం వదిలేస్తే దాన్ని నేను సీరియల్గా రాసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మద్యం ఉద్యమం మీద నేను విస్ఫులింగాలు వెద్దజల్లు జయకేతనం అనే ఆర్టికల్ రాస్తే దాదాపు ఒక 1 వీక్ సీరియల్ ఇచ్చారు ఈనాడులో. రామోజీరావు నుంచి అప్రిషియేషన్ కూడా వచ్చింది ఆ రోజుల్లో. మద్యం ఉద్యమం కోసం నేను మద్యం వ్యతిరేకంగా హైయెస్ట్ స్ట్రగుల్ నడిపాను. ఆ మద్యం ద్వారా చచ్చిపోతున్న కుటుంబాలు ప్రత్యక్షంగా నేను చూడడము, ఈ అప్పుడు దోపండి రోసం అంటారు కదా, ఆ విలేజ్ మీద ఆర్టికల్స్ రాయడము. తర్వాత అసలు వాస్తవం జరిగింది, అక్కడ ఎరుకుల మహిళలు ఉద్యమం స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన ఉద్యమం మహోద్యమంగా నెల్లూరు జిల్లాలో మారింది. దానికి ముందు అక్షరాస్యత ఉద్యమం నడిచింది. తర్వాత అక్షరాస్యత ఉద్యమం నుంచి సారా ఉద్యమం వచ్చింది, సాక్షరతా ఉద్యమం వచ్చింది. అదే దాని తర్వాత అక్కడి నుంచి సారా ఉద్యమం వచ్చింది. సారా ఉద్యమం కోసం సమయంలో నేను ఆంధ్రజ్యోతిలో వర్క్ చేస్తున్నాను. అప్పట్లో రాజు గారు కలెక్టర్గా ఉండేవాడు, కె రాజు గారు. ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉన్నాడు ఆయన. ఆయన ఒకరోజు మేము బురదగుంటలో విలేజెస్కి వెళ్ళేవాళ్ళం. వెళ్తే మనం వాళ్ళు వీళ్ళు చెప్పింది పని చేస్తూ ఉంటాము, ఏదైనా ఈ వర్గాలకు పని ఉపయోగపడుద్ది అనుకుంటే ఇట్లాంటి సాక్షరత ఉద్యమే. కాబట్టి వాళ్ళు అక్షరాలు నేర్చుకుంటే వాళ్ళు పోయే బస్సు వాళ్ళు గుర్తిస్తారు, పోయే దారి వాళ్ళు గుర్తిస్తారు, వాళ్ళకు కొంత చదువుకుంటే సంతకం పెట్టి నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది అని చెప్పి, అందుకని అక్షరాస్యత ఉద్యమంలో పనిచేస్తూ సాక్షరత ఉద్యమంలో నేను గ్రామాల్లో తిరిగి పనిచేసాను యాజ్ ఎ టీచర్ గా చేసాం. తర్వాత పొదుపు మహిళ ఉద్యమంలో పనిచేసాం, పొదుపు మహిళలను ఆర్గనైజ్ చేసాం. ఐసిడిఎస్ అనే పేరుతో మాకు ఒక స్వచ్ఛంద సంస్థ ఉంటే అది చేసాము. నేను టీచర్గా వర్క్ చేస్తూ 4 గంటలకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 4 నుంచి రాత్రి 9 దాకా గ్రామాలకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళి ఆ విధంగా మేము మహిళల్ని ఆర్గనైజ్ చేయడం ఇవన్నీ చేస్తుండేవాడు. తర్వాత నాకు 1200 రూపాయలు యాజ్ ఎ టీచర్గా జీతం వస్తే 600 రూపాయలు ఇన్స్ట్రక్టర్కి ఇచ్చేవాడిని శాలరీ. కుట్టు ట్రైనింగ్ నడిపేవాళ్ళం మేము. నా జీతం నుంచి 600 ఇచ్చేవాళ్ళం. శాలరీ ఇచ్చేవాళ్ళం. అంటే నాకు మా నాన్న పింఛను ఇవన్నీ ఉండడం వల్ల ఫైనాన్షియల్ గా డిపెండెన్సీ నాకు లేకుండా పోయింది, కొంత నేను చేయగలిగాం. ఆ తర్వాత పెద్ద సోషల్ మూవ్మెంట్లో కూడా వర్క్ చేసాం. ఆ విధంగా మనం మొదటి నుంచి ఒక నమ్ముకున్న ఆలోచన విధానం బట్టి మనం ముందుకు వెళ్తా వస్తా ఉన్నాం. అంటే మనకి ఎక్కడ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు, అంత నెసిటీగా లేదు అనేది నా ఉద్దేశం. అంటే ఈ క్రమంలో మీరు నావెల్స్ అనేది ఎప్పుడు మొదలు పెట్టేవారు? మరి నావెల్స్ అంటే యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పటికి నేను జాబ్ రిజైన్ చేశాను. ఇక్కడేమో హానెస్టీగా పనిచేసాము. ఒక రకంగా ఉపాధి కోసం నేను స్టార్ట్ చేశాను మళ్ళీ, అంటే ప్రైజ్ మనీ కోసం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి నేను అన్ని పోటీల్లో పార్టిసిపేట్ చేసేవాడిని. దాదాపు నేను రాయడం మొదలు పెడితే అన్ని పోటీల్లో బహుమతులు ఏదో ఒకటి వచ్చాయి. ఆ విధంగా రాస్తున్న క్రమంలో ఈ స్వచ్ఛంద ప్రేమగాడు ఏంటంటే ఒక నవల్గా రాశాను. సో ఫస్ట్ నావెల్ ఏంటి మీది? బ్లాక్ బాక్స్ అనే నవల్ రాశాను. అంటే అంతకుముందు కథలు ఎక్కువ రాశాను. బ్లాక్ బాక్స్ అంటే ఎన్నికల వ్యవస్థలో నేను ఎమ్మెల్యేగా ఎర్రగొండపాలెం ఒక నియోజకవర్గంలో పనిచేయాలి. నేను నా మిత్రులు వాళ్ళ సహకారంతో 34 లక్షల దాకా ఖర్చు పెట్టా. ఇప్పుడు ఆదిమూలం సురేష్ నాయుడు సార్ మినిస్టరు, అతని ప్లేస్లో నేనే ఎక్కువ, నా పేరు ఫస్ట్ సర్వేలో వచ్చింది. కేవలం డబ్బులు లేవనే పేరుతో ఎమ్మెల్యే సీట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సురేష్ గారికి ఇప్పించాడు. సరే ఆయన ఈరోజు ఒప్పుకోకపోవచ్చు, కానీ అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే
నేను 10,000 కోట్ల ఆస్తులు కాపాడాను, 500 కోట్ల బడ్జెట్ నడిపాను. నేను కరప్షన్ చేయదలుచుకుంటే నాకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ డబ్బులు లేవనే పేరుతో సీట్ నిరాకరించడము, 2,00,000 కిలోమీటర్ తిరిగిన వ్యక్తికి కూడా అవకాశం లేకుండా పోవడం, ఇట్ ఈస్ పెద్ద ట్రాజడీ. జాబ్ పోగొట్టుకున్నాను. ఒక పక్క నేను హానెస్ట్గా పనిచేశాను. నా ఎమ్మెల్యే సీటుకి డబ్బు అవసరం ఏమొచ్చింది? కాబట్టి అప్పుడు నేను ఆ ఉద్దేశంతో ఈ ఎన్నికల వ్యవస్థ సంస్కరణ జరగాలని ఒక బ్లాక్ బాక్స్ నవల రాశాను. దాంతో సినిమా రంగంలో నా ఎంట్రీ అంటే దాన్ని రీచ్ చేయాలనుకో నేను వెళ్ళా. 400 పేజీల నవల అది. అది చిరంజీవి గారితో తీస్తేనే బాగుంటుందని నేను ఆయన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన నవల అది. చిరంజీవి గారి కోసం రాశారు అది మీరు? అంటే ఆ స్థాయి వ్యక్తి చిరంజీవి గారి కోసం, ఆ స్థాయి స్టేచర్ ఉన్న వ్యక్తి రాస్తేనే చేస్తేనే అది ఆ ప్రాజెక్ట్ క్లిక్ అవుద్ది అనుకున్నాను. ఆ తర్వాత దాన్ని రీచ్ చేయడానికి రైటరైజేషన్కి వెళ్ళాను. నాకు అసలు రైటరైజేషన్లో 20 పేజీలు చాలు రిజిస్ట్రేషన్ కానీ తెలియదు నాకు. దాదాపు 400 పేజీలు బుక్ రిజిస్ట్రేషన్ చేయించాను నేను. దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది మీరు ఆలోచించుకోండి. 400 పేజీల బుక్. 400 పేజీలు. మొత్తం ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నారా? మొత్తం మీవేనా? నేను రాసింది ఇది. చేశాను. అది అప్పుడే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చాడు. ఇంకా ఆయన పోయిన తర్వాత దాన్ని చేస్తే విక్రమ్ చేయాలన్నారు. ఇంకా అది లేకపోతే సూర్య ఇట్లాంటి వాళ్ళు, ఆ స్టేజ్ ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని చేయగలరు అటువంటి ప్రాజెక్టు. ఇప్పుడు చిరంజీవి ఓకే అంటే కూడా నేను దాన్ని చేయడానికి ఇవ్వడానికి సిద్ధమే. అంటే ఆ పర్సనాలిటీ ఉండాలి. సో ఇప్పుడు చిరంజీవి గారు ఆ స్టోరీ విని ఓకే అంటే మీరు డెఫినెట్ గా ఆయనతో మూవీ తీస్తారు? అతనికే ఇస్తాను. లేకపోతే తీస్తే పై స్థాయి హిందీలో నేషనల్ స్థాయి తీసే ప్రాజెక్ట్, ఎలక్షన్ సిస్టమ్ మీద, అదే ఎన్నికల వ్యవస్థ మీద ఒక బ్రహ్మాస్త్రం, అది పాశుపతాస్త్రం లాగా పనిచేస్తుంది. అది ఏదో ఒక రోజు మాత్రం నవలగా వస్తే మాత్రం ఇండియాని షేక్ చేస్తుంది, డౌట్ లేదు. రైటర్స్ అందరూ కూడా మాక్సిమం 90% ఆఫ్ ది రైటర్స్ టీచింగ్ ఫీల్డ్ నుంచే వస్తారు. ఎందుకు సార్? నాకు ఆ విషయం తెలియదు కానీ నేను ఇంతకుముందు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఈ సంచలనాత్మకమైన ఆర్టికల్స్ రాయడము, నాకేదైనా ప్రాణాపాయం జరుగుతుందని భయపడడం, వీటన్నిటి వల్ల మా బ్రదర్ నన్ను బలవంతంగా ఆయన మాట కాదనిలేక నేను పోయి టీచర్గా. ఎందుకంటే చాలా మంది రైటర్స్ ని కలుస్తుంటాం కదా మేము ఇలానే ఇంటర్వ్యూస్ లో. అది చాలా మంది కూడా బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే డెఫినెట్ గా టీచింగ్ ప్రొఫెషన్ లో లెక్చరర్ గానో ఏదైనా స్కూల్లో టీచర్ గానో చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే టీచర్ అంటే ముందు ఉపాధి అనేది ఒకటి ఉంటుంది, స్వేచ్ఛగా ఆలోచించే స్వభావం ఉంటుంది. కరప్షన్ చేయరు టీచర్లు 90%. అంటే వాళ్ళకి ఆలోచనలు ఎట్లుంటాయి ఖచ్చితంగా మాత్రం ఉంటారు కదా. ఖచ్చితంగా. అంటే ఒక టీచర్ అనేవాడు సొసైటీకి ఆదర్శం కదా. తరగతి గదిలోనే 4 గోళ్ల మధ్యనే, ఇది తరగతి గది అంటే ఇటుక సిమెంట్తో కట్టేది కాదు అనేది సరేపల్లి రాధాకృష్ణ అంటారు. అంటే అక్కడ ప్రపంచం పురుడు పోసుకుంటుంది. నెక్స్ట్ జనరేషన్ ఎక్కడ తయారవుతుంది? తరగతి గదిలోనేగా. కాబట్టి ఆ తరగతి గదిలో నెక్స్ట్ జనరేషన్ సృష్టించేవాడు ఎవరు? టీచరే. కాబట్టి ఆ టీచర్ అనేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా ప్రశ్నించే స్వభావం ఉంటుంది న్యాచురల్ గానే. వాళ్ళు ఆర్టికల్స్ రాసిన, కథలు రాసిన, అందులో జీవం ఉంటుంది, అందులో సత్యం ఉంటుంది. తర్వాత టీచర్ సొసైటీని డైరెక్ట్ చేస్తాడు. మీకు ఆ క్రేవింగ్స్ ఉంటాయి అనుకుంటా కదా, సొసైటీ మీద బాగా ఎలా అయినా చేంజ్ చేయాలి సిస్టమ్ ని అన్న క్రేవింగ్స్ ఉంటాయి కదా. అసలు రైటర్ అనేవాడే సొసైటీ కోసం రాస్తేనే రైటర్ అంటారు. సమాజంలో ఉండే మానవ సంబంధాలు, తర్వాత అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఇలాంటి వాటి మీద ఎవరైతే బలంగా రాయగలరో, అభినవేశం ఉంటుందో వాళ్ళు మాత్రం మంచి రైటర్స్ కాగలరు. నేను ఈ సత్యాంత ప్రేమ రాసినప్పుడు ఒక స్నేహితురాలు ఒకసారి సరదాగా ఫోన్ చేసింది. ఆమె నేను ఇద్దరం తిలక్ అభిమానం, దేవరకొండ బాలగంగాధర తిలక్ అభిమానం. నేను నవ్వుతా అన్నా, నేను రాయనంత వరకు, నేను రాయడం మొదలు పెడితే మిగతా వాళ్ళ కళలు సర్దుకోవాలన్నా. అంటే అది అతిశక్తి కావచ్చు, ఆ నిమిషం నా ఆత్మవిశ్వాసం కావచ్చు, నవ్వుతా. ఆ తర్వాత నేను అనేక కథల పోటీల్లో శరత్ చంద్ర అనేవాడు కథల పోటీ జరిగితే ప్రైజ్ వస్తుంది, ఇతను ఉంటాడు లిస్టులో అనే స్థాయికి వెళ్ళాను నేను. వెళ్ళి నేను అంటే అసలు ఆ ప్రైజ్ రావడానికి కారణం ఏంటి? జీవితమే. ఒక రైటర్కి ప్రైజ్ వచ్చిందంటే వాడికి జీవితం మీద అవగాహన ఉండి, సమస్యల మీద అవగాహన ఉంటేనే ఆ కథ ప్రైజ్ స్థాయికి వస్తుంది. అంటే ప్రైజ్ రావాలంటే కథకి ఆ స్థాయి ఉండాలి, ఆ స్టాండ్ ఉండాలి. ఇప్పుడు ఇది కూడా ఈ నవల కూడా వెలుగొండ ప్రాజెక్టు నేపథ్యంలో రాసింది. అది మళ్ళీ మీకు చెప్తా. అంటే మనం ఏదైతే సొసైటీలో సమస్యల్ని మనం
మనగాని సమస్యలు అధ్యయనం చేస్తే ఆ అధ్యయనం చేసిన దాన్ని ప్రజెంటేషన్ చేసి మనం పేపర్ మీద పెట్టగలిగితే అది మంచి సక్సెస్ స్టోరీ అవుతుంది. ఎస్. ఆ స్టోరీ ఖచ్చితంగా వెలుగు చూస్తుంది. అట్లాగే నేను రాసిన అనేక సందర్భాలు అనేక స్టోరీలుగా నన్ను అది మౌల్డ్ చేసాయి. తర్వాత ఆ బుక్ ఇప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకునేటప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు చేసుకుంటున్నారు రైతులు ఆత్మహత్య, ఏంది వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎందుకు పిట్టల్లా వాళ్ళు రాలిపోతున్నారు ఏంటి అని చెప్పి దాదాపు కొన్ని రోజులు మదనపడ్డా. అటువంటి మదనపడ్డ రోజుల్లో ఈ రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి రాసిన ఈ కథే సమాహారం. ఈ కథ, ఈ కథలోంచి వచ్చింది రైతు బంధు పథకం. ఈ రోజు నేను ఓపెన్గా చెప్పగలను. అంతకుముందు రైతు నిధి పథకం లేదు, రైతు బంధు పథకం లేదు. 2016 నేను రాసిన తర్వాతే రైతు నిధి పథకం, రైతు బంధు పథకం వచ్చింది. ఇది ఈరోజు దేశవ్యాప్తంగా వచ్చింది. అంటే సాహిత్యానికి ఉండే శాంటిటీ అంత గొప్పది. అసలు రైతుకి ఏం చేయాలి దగ్గర ఇది ఒక పెద్ద బాల శిక్ష. రైతుకి ఏం చేయాలి కథ చదివితే ఎవరైనా సరే ఒక అవగాహనకు వస్తారు. కానీ ఈ కథలోంచి మాకు ఒక చిన్న విషయం తెలిసింది, మహర్షి సినిమా కూడా ఈ కథ నుంచే తీసుకున్నారు అని చెప్పేసి. అంటే దీని మీద కూడా నేను ఫైట్ చేయాలంటే తిరగాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, లాయర్ని మెయింటైన్ చేయాలి, ఇదంతా ప్రాబ్లం అని నేను ఆపాను. బట్ ఇది సక్సెస్ తర్వాత దీని గురించి కూడా మీతో మాడతా, ఇంకో సందర్భంలో మాడతా. ఓకే, ఖచ్చితంగా దాని గురించి కూడా మీరు ఫైట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఫ్యూచర్లో? అంటే ఖచ్చితంగా దీన్ని ప్రపంచం ముందు తీసుకొస్తాను, అది కూడా తీసుకొస్తాను. ఓకే, ఆ బుక్ గడ్ ఇస్తాను, ఒకసారి మీరు కథ చదవండి. డెఫినెట్గా మీరు ఫోన్ చేయండి, ఈ కథకి సినిమాని రెండు ఒకసారి మళ్ళీ చూసి ఇది కాపీ సార్ మీ కథ స్ఫూర్తితోనే ఇది తీసారని మీరు చెప్తే నేను దాని మీద కూడా స్ట్రగుల్ చేస్తా, బాధ్యత మీరే తీసుకోండి. డెఫినెట్గా సార్. జనరల్గా బుక్స్ చదవడం అంటే నాకు చాలా ఇష్టం. మీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని అడిగి మరీ తీసుకునే అలవాటు ఉంది నాకు, ఇలా ప్రత్యేకంగా కొన్ని పుస్తకాలు మీకై మీరే ఇస్తా అన్నప్పుడు తప్పకుండా చదువుతాను. చదవండి, ఇది కూడా ఎట్టగా ఆ సినిమాకు స్ఫూర్తి అయిందో ఒకసారి మీ అనాలిసిస్ చేయండి. షూర్ సార్. అండ్ ఫస్ట్ పాయింట్, అసలు శ్రీమంతుడు కథ మీదే అని చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది? ఎస్, అది వాస్తవం చెప్పాలంటే ఇది నేను 2012లో నేను రాసిన నవల అండి. ఇది సత్యేంద్ర ప్రేమ పైకి పెట్టండి ఫింగర్స్. 2012లో రాసిన నవల ఇది. ఇది నవలల పోటీల్లో అనిల్ అవార్డు నవలల పోటీ జరుగుతుంది ఎక్కడ, స్వాతి మ్యాగజైన్లో. నేను వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 100-200 నవల్స్ వచ్చినా 12 నవల్స్ తీసుకుంటారు, అందులో 1 ఆఫ్ ద నవల్గా తీసుకున్నారు. తీసుకుని ఇది కూడా ఈ ఫిబ్రవరి నెలలోని దీన్ని పబ్లిష్ చేశారు 2012లో. అది నా బర్త్డే ఇయర్గాడ మంత్గాడ. సార్ నాకు ఏదో బర్త్డే గిఫ్ట్ అనుకున్నాను ఆ రోజుల్లో. 2012 ఫిబ్రవరిలో మీ బర్త్డే. యా, ఎప్పుడు సార్ డేట్ ఏంటి? అది ఫిబ్రవరి 11. ఫిబ్రవరి 11 మీ బర్త్డే. ఓకే, మొన్ననే అయిపోయింది. ఇది ఫిబ్రవరి 2012. ఓకే, చూడండి ఓకే. ఈ నవల నేను అవుతా ఇది బర్త్డే గిఫ్ట్ లాగా అనుకున్నాను. ఆ విధంగా నేను ఈ నవల రాశానండి. ఈ నవల నేను యాక్చువల్గా ఏంటంటే నా ఫ్రెండ్ ఒక అతను సినిమా తీయాలని ఆలోచనతో ఉంటే ఈ నవల బాగుంటుంది, దీన్ని మనం పిక్చరైజ్ చేద్దాము, మాది కూడా ఒక స్నేహ క్రియేషన్స్ ఉంటే అది, తర్వాత వాళ్ళు జయలక్ష్మి ప్రొడక్షన్స్ అంటే వాళ్ళు కలిసి తీద్దామని మేము ఈయన దగ్గరికి వెళ్ళాం, ఇది సముద్ర గారి దగ్గరికి వెళ్ళాం. ఎవడైతే నాకేంటి, తర్వాత సింహరాజ్ సినిమా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాం, కథ చెప్పాం. ఆయన వేరే దగ్గర షూటింగ్ ఉంటే వెళ్ళి చెప్పాము, బాగుంది తీద్దాం ఇది అని అన్నాడు. తర్వాత సినాప్సిస్ కూడా దాన్ని స్టోరీ లైన్ తయారు చేయండి మాట్లాడుకున్న తర్వాత నేను ఒకరోజు నా ఫ్రెండ్ ప్రకాష్ అతను ఫోన్ చేసి, నువ్వేదో సినిమా తీయాలనుకొని వర్కౌట్ చేస్తున్నావు, ఇది శ్రీమంతుడు ప్రాజెక్ట్గా వచ్చింది, అతను నవల గురించి తెలుసు పూర్తిగా. అన్ఫార్చునేట్లీ ఆయనకి కొంచెం క్యాన్సర్తో చనిపోయాడు పాపము. ఆ ప్రకాష్ గారు దీన్ని ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నావు, ఇదేమో సినిమాకి వచ్చిందంటే అప్పుడు సినిమా చూసినప్పుడు ఐ వాజ్ షాక్డ్. ఏంది యాస్టీజ్గా తీసేడు ఇతను, ఆఖరికి నేను దేవరకొండ పెట్టాడు, విలేజ్ గాడు యాస్టీజ్గా నిమ్మగడ పెట్టాడు, కథా ప్రాంతం కాడ అని చెప్పి మేము షాక్ అయ్యి నేను ఫోన్ చేశా. రైటర్ అసోసియేషన్ పైన మిద్ది పైన డైరెక్టర్ అసోసియేషన్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకొని చేస్తే బాబేనా నాకు ఆయన ఫోన్ తీశారు.
తీసి ఇట్లాగ నేను సౌండ్స్ అండి శరత్చంద్ర రైటర్ని. మరి నాకేంటంటే కొరటాల శివ గారు అంటే కొరటాల సత్యనారాయణ ఇది కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ వచ్చాడు కదా అనేది నాకు ఉన్న ఒక సాఫ్ట్ కార్నర్. ఓకే. మీకు అసలే కమ్యూనిస్టులు అనేసరికి కొంచెం ఒక అంటే ఫీలింగ్. జనరల్ గా వాళ్ళు కొంచెం జీవితాలు త్యాగం చేసి అవునవునవును. ప్రజల కోసం పనిచేస్తారు, ఉమ్, కొంచెం నిజాయితీగా ఉంటారని కదా నేను ఉమ్, అనుకోవడం. ఉమ్, అందుకని నేను ఇమీడియట్గా మీడియాకి వెళ్లకుండా ఉమ్. ఆయన కోసం వెయిట్ చేశా. ఓకే. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఆయన శ్రీమంతుడు సినిమా తాలూకు ఎంజాయ్మెంట్ చేయడం కోసం ఉమ్, ఆ, అమెరికాలో ఉన్నాడు. అంటే తర్వాత మళ్ళీ నేను ఒక వారం 10 రోజుల తర్వాత కాల్ చేశాను. ఉమ్, చేసిన తర్వాత అప్పుడు టచ్లోకి వచ్చాడు ఆయన, లైన్లోకి వచ్చి. అంతకుముందు ఆయన ఏం చెప్పాడంటే ఇది సరే మీదైతే దానికి సంబంధించిన పోలికలు ఉన్నాయి పంపించండి అంటే నేను వాట్సాప్లో ఈ ఫీచర్స్ అన్ని పంపించాను, ఒక 20 పాయింట్స్. ఓకే. ఎవరికి? మన కొరటాల శివ గారికి, శివగారి మిత్రుడికి మిత్రుడికి. ఓకే. పంపించా. తర్వాత శివగారు వచ్చిన తర్వాత ఫోన్ చేశా. ఫోన్ చేస్తే ఇట్లా చెప్పాడండి, మీ కథ వేరు మా కథ వేరు, ఉమ్, మీరు ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారట కదా, చేసుకోండి, నో ప్రాబ్లం అన్నాడు. ఉమ్, సార్ నేను నవల్ కూడా పంపిస్తాను, మీరు మీ దగ్గరికి మీరు చేసి కాపీ చేశారు అనడం లేదు, ఎవరన్నా మీ అసోసియేట్స్ ఎవరిని ఇచ్చి ఉండొచ్చు, ఒకసారి మీరు వాళ్ళని మీరు మా నవల్ చదవండి సార్ అని చెప్పి నేను ఒక నవల్ పంపించాను. ఉమ్, పంపించిన తర్వాత అతని నుంచి ప్రాపర్ ఆన్సర్ లేదు. ఉమ్, సరిగ్గా అదే టైంలో నేనేం చేశానంటే చంద్రశేఖర్ ఆజాద్ గారిని ఒక పాపులర్ రైటర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, నా Okay. బ్లాక్ బాక్స్ నవల్తో సంతకాలు పెట్టించి పోయింది ఆయన దగ్గరికే. ఉమ్, కాబట్టి ఆయనతో ఉండి ఇంటరాక్షన్ బట్టి నేనేం చేశానంటే ఇట సార్ నాది కాపీ జరిగింది. అంత తర్వాత ఆయన ఏం చేశాడంటే వాళ్ళ మనవరాలు ఫంక్షన్ ఉంటే అక్కడికి గోపాలకృష్ణ గారు వస్తారు, మీ నవలు తీసుకురండి ఆయన్ని పరిచయం చేస్తా అన్నాడు. నాకు ఆయనతో పరిచయం లేదు, ఎవరు? గోపాలకృష్ణ, పరచూరు గోపాలకృష్ణ పరచూరు గారా? గోపాల్. ఓకే, ఓకే. అప్పుడు ఈ నవలు తీసుకెళ్ళి గోపాలకృష్ణ గారికి ఇచ్చాను. ఉమ్, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఆజాద్ గారు చెప్పారమ్మా, నేను కొరటాలతో మాట్లాడాను, ఉమ్, అతనేం ఒప్పుకోవడం లేదు, ఉమ్, మరి నువ్వు రైటర్ అసోసియేషన్ మెంబర్ కాబట్టి నేను కమిటీలు పెడతాను, ఉమ్. ఇట బయట నవల్స్ని కూడా మేము పరిగణలో తీసుకొని దాన్ని చేద్దామని చెప్పని ఆయన కమిటీలు పెట్టాడు. సో కొంత సపోర్ట్ అయితే దొరికింది మీకు బిగినింగ్ లోనే. అంటే మా పరచూరు గోపాలకృష్ణ గారు ఆ రోజు ఆ స్టెప్ తీసుకోకపోతే, లేకపోతే ఆజాద్ గారు నాకు సపోర్ట్ చేయకపోతే, అంటే బేసిక్గా ఆయన రైటర్ కదా, ఉమ్, రైటర్కి అన్యాయం జరిగితే సహించలేడు కదా. అవునవును. కాబట్టి కమిటీలు పెట్టారు. కమిటీలు పెట్టిన తర్వాత నాదని వాళ్ళు 100% ఫీల్ అయినారు. ఉమ్, ఫీల్ అయిన క్రమంలో ఆజాద్ గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇట్లాగ శరత్చంద్ర నీకు బాగా సన్నిహితం అంట కదా, మిత్రుడు కదా, ఓసారి ఆయనతో మాట్లాడండి, ఈ కమిటీ కొంత కంటెంట్ ఆయనని ఫీల్ అయ్యారు కమిటీ కాడ, మీరు ఒకసారి మాట్లాడండి అని చెప్పిన తర్వాత ఆయన నాకు కాల్ చేశాడు. చేస్తే సార్ ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ అయ్యి నేను మాట్లాడుకుంటున్నాము, ఇది నేను ఒక్కనే డిసిషన్ తీసుకుంటాను ఉమ్, అని నేను ఆయనకి చెప్పా. ఉమ్, చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మరి మళ్ళీ ఆయనతో విజయేంద్ర ప్రసాద్ గారు ఆయనకి కాల్ చేశారు, ఈయన నాకు కాల్ చేశాడు. ఓకే. ఆయనకి కాల్ చేసిన ఎవరు, విజయేంద్ర ప్రసాద్ ఎందుకు కాల్ చేశాడంటే పోలికలు ఆయన ఉద్దేశంతో కాల్ చేశాడు. ఉమ్, రాజమౌళి ఫాదర్ ఉన్నాడు కదా. అవునవును, అర్థమైంది. ఆ తర్వాత నేనేం చేశాను, నాకు ఒక ఆయన ఫోన్ పెట్టేసిన 1/2 అవర్కి ఆకేళ్ళ గారు ఫోన్ చేశారు, ఆయన ఇప్పుడు జనరల్ సెక్రటరీ ఉమ్, రైటర్ అసోసియేషన్. ఉమ్, ఉమ్, చేస్తే ఆయన నాకు కాల్ చేస్తే నేను పక్క రోజు రమ్మన్నారు, 10 గంటలు రా శరత్చంద్ర అంటే వెళ్ళా. ఉమ్, వెళితే ఆయన ఏం చేశాడంటే నీకు నువ్వు హైకోర్టుకు పోతే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు, నువ్వు బాగా రాస్తావు శరత్చంద్ర, అంతకుముందు భారద్వాజ్ గారు ఆయన కథ ఏదో ఒక 2 లైన్లు ఏదో తీసుకుంటే 2 లక్షలుగా డబ్బులు ఇచ్చాయంట తమ్మారెడ్డి భారద్వాజ్ గారు హానెస్ట్గా. అమ్మారెడ్డి భరద్వాజ గారు ఎవరికి ఇచ్చారు? ఈయనకి ఆకెళ్ళకి ఓకే. ఏదో సినిమాలో వాడుకుంటే ఉమ్, అంట అందరూ అంత హానెస్ట్గా ఉండరు ఉమ్, అని చెప్పి ఆయన్ని పొగుడుతూ విషయం చెప్పి నీకు కూడా ఒక 10-15 ఏర్పాటు చేస్తాం, మీరు ఒక అవగాహన రండి అంటే, సార్ ఇది డబ్బుల వ్యవహారం కాదు, నా స్క్రిప్ట్ ఒకటి మహేష్ బాబుకి సరిపడే స్క్రిప్ట్ ఉంది నాది, తీసుకోమనండి, ఉమ్, హిందీలో నేమ్ ఇవ్వమని చెప్పా. నాకేం గొడవలు పెట్టుకోవాలి, నాకేం లేదు, హిందీలో నేమ్ ఇవ్వండి, హృతిక్ రోషన్తో సినిమా దిగిపోతున్నానని తెలిసింది, దీన్ని అప్పటికే వచ్చింది హృతిక్ రోషన్తో శ్రీమంతుడు అని, ఇప్పుడు ఆగిపోవడానికి కారణం అదే. మరి అంటే ఇంకొక స్క్రిప్ట్ తీసుకోవడం అనేది నా చేతిలో ఉండదు, అది ఎందుకంటే స్క్రిప్ట్ వాళ్ళకి నచ్చాలా, వాళ్ళు హృతిక్ ఓకేనాలా. రోషన్తో శ్రీమంతుడు అనుకున్నాక ఆగిపోవడానికి కారణం ఏంటి? నాకు అది క్లియర్ గా పాయింట్ అర్థం కాలేదు, ఎందుకు ఆగిపోయింది? ఏదది
హృతిక్ రోషన్ తో శ్రీమంతుడు చెప్తాను, అంత తర్వాత చెప్తాను. ఓకే ఓకే. అంటే అప్పుడు నేను ఆ మాట చెప్పిన తర్వాత సరే, అప్పుడు ఆజాద్ గారు వచ్చారు, ఆయన కూడా ఉన్నాడు అక్కడ. ఆయన కట్టింగ్స్, ఆయన కథ ఏమైనా పెట్టాడు సార్ అంటే చూపించారు. ఆయన కథ ఎక్కడా లేదు. ఆ రైతే రాజు తర్వాత ఈనాడు ప్రెస్ క్లిప్ ఈ చూపించారు. ఇందులో కథ ఎక్కడ ఉంది సార్ అన్న, మీ దగ్గర రిజిస్ట్రేషన్ అయి ఉండాలా, అయితే మీ దగ్గర కథ చూపించాలా. రైతే ఈనాడు ప్రెస్ క్లిప్పింగ్స్ కథ ఎట్ట అవుతుంది, కాదు కదా. అందుకే నేనేం చేశానంటే సరే అది జరిగిపోయింది, మీరు నాది ఒక నవల్లో తీసుకోండి, ఆ నవల ద్వారా వచ్చే డబ్బులు నాకు ఇవ్వండి, హిందీలో నేమేమని చెప్పి జినైన్ గాని అడిగాను నేను. అడిగిన తర్వాత నేను బయటకు వచ్చి నేనేం చేశానంటే దానికి ముందు జరిగిన నేపథ్యం ఏంటంటే ఈ మధ్యకాలం అంటే వీళ్ళు కాల్ చేయక ముందు జరిగిన నేపథ్యం ఏంటంటే నేను దాసరి గారిని కలిసా. ఇప్పుడు నేను ఎవరైతే ప్రొడ్యూసర్తో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నానో ఆ కుర్రాడు సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్లో మెంబర్ అయితే జయలక్ష్మి ప్రొడక్షన్స్ వాళ్ళది. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కాటకుల ప్రసాద్ గారిని కలిశారు. అక్కడ అంటే మేము తీయాల్సిన ప్రాజెక్ట్ కాపీ జరిగింది, ఇది పరిస్థితి అని కలిస్తే అప్పుడు ఆయన దాసరికి కాల్ చేశారు. నవ్ హీజ్ లైవ్, ఆయన ఉన్నారు. దాసరికి కాల్ చేసి దాసరి గారి దగ్గరికి వెళ్ళి ఈ నవలు పొలికలు 2 ఇచ్చాం. ఇచ్చిన తర్వాత దాసరి గారు సరే 1 వారం తర్వాత ప్రసాద్ గారు చెప్పారు 1 వీక్ తర్వాత రండి మీరు అంటే 1 వీక్ తర్వాత వెళ్ళాం. 1 వీక్ తర్వాత వెళ్తే ఇట్లా నా స్క్రిప్ట్ వేరు మీ స్క్రిప్ట్ వేరు, మీ పాటి మీరు ప్రాజెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అన్నారు సార్ శివ గారు. అంటే ఎట్ట తీస్తావయ్యా, యాజ్ టీజ్గా కాపీ చేసినట్టు అర్థమవుతా ఉంది కదా, నువ్వు వాళ్ళని కాపీ చేసినట్టు ఉంటుంది కాబట్టి అది నీకు సాధ్యం కాదు అన్నారు. ఆ అవగాహనతో నేనేం చేశానంటే నాకు ఇప్పుడే రైటర్ స్టేషన్ ఈ ఆఫర్ చేశారు కదా, నేను దాసరి గారి ఇంటికి వెళ్ళా. నేను మళ్ళా వెళ్ళిన తర్వాత ఇట్లా అంటున్నారు సార్ వాళ్ళు 10-15 లక్షలు ఆఫర్ ఇస్తున్నారు, దీన్ని ఇంతటితో క్లోజ్ చేద్దామంటున్నారంటే అప్పుడు ఆయన ఉమర్ ధనరాజా గారికి కాల్ చేశారు దాసరి గారు. ఇప్పుడు ఆమె జనరల్ సెక్రటరీ ఉన్నారు, నా ముందే చేశారు. నేను పక్క వచ్చా, వాళ్ళు పెద్దవాళ్ళు కదా మాడుకుంటారు అని. సరే తర్వాత ఆయన ఏం చెప్పాడంటే నీదని ఒకసారి డిసైడ్ అయితే నువ్వేం చెప్తే అది చేయాలి, ఫైనాన్షియల్గా నువ్వు ఎంత అడిగితే అంత ఇవ్వాలి 1, 2 క్షమాపణ చెప్పాలి నువ్వు కోరుకుంటే అది కూడా జాయింట్ ప్రెసిడెంట్ పెట్టి చేయొచ్చు అన్నారు. నేను వచ్చి నేను ఈ కాటకట ప్రసాద్ గారికి కాల్ చేశా, సార్ ఇట్టాగా ఫైనాన్షియల్ ఆఫర్ అంటున్నారు, నాకు డబ్బు కంటే కూడా నాకు క్రెడిట్స్ రావాలి సార్, నాకు హిందీలో నేమ్ ఇవ్వమనండి అన్న. అప్పుడు ఆయన పరచూరు గోపాలకృష్ణ గారు కాల్ చేసినట్టున్నారు. పరచూరు గోపాలకృష్ణ గారికి తెలియదు అనుకుంటా ఆకలి గారు ఇచ్చిన ఆఫరు, లీగల్గా పోనీయండి మనం ఎందుకు డబ్బులు ఆఫర్ చేయాలా అన్నారు. అయితే నేనేం చేశానంటే సరే నాదని ప్రూవ్ అయింది కదా రైటర్ సెషన్లో, నాకు ఆ రిపోర్ట్ ఇమ్మని అడిగా. అని ఎవరి ద్వారా అడిగాను, పిఓడబ్ల్యూ సంజయ్ గారు ఉన్నారు, ఆ పిఓడబ్ల్యూ సంజయ్ గారి ద్వారా పరచూరు గోపాలకృష్ణ అడిగితే ఆయన ఆకలి గారు చెప్తే వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే నాకు రైటర్ సెషన్లో మెంబర్షిప్ ల్యాప్స్ అయింది. ఎలా అయింది ల్యాప్స్, నేను అంత 5-6 నెలల ముందు లెటర్ పెట్టున్నా, నేను ఒక కుర్రాడికి రెన్యువల్ చేయడం కోసం డబ్బులు ఇస్తే వాడు వరంగల్లో సూసైడ్ చేసుకున్నాడు, రాజు అనే పిల్లాడు. ఇంకా నేనేం చేశాను అంతకుముందు ఆజాద్ గారికి చెప్పా ఇట్టాగా తను అది ల్యాప్స్ అయ్యింది, మరి మళ్ళా డబ్బులు 15,000 కట్టడం అనవసరం కదా, 15,000 రైటర్ స్టేషన్ మెంబర్షిప్ అంటే అప్పుడు మీరు ఒక లెటర్ పెట్టండి దాన్ని రెన్యువల్ చేస్తారు, అదే ప్రాబ్లం లేదు వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారంటే నేను లెటర్ పెట్టా. ఈ సంఘటన జరగడానికి 5 నెలల ముందు లెటర్ ఉంది వాళ్ళ దగ్గర. ఇదంతా జరగడానికి ముందు వాళ్ళు ఏం చేశారంటే నీది రైటర్ లో మెంబర్షిప్ ల్యాప్స్ అయిపోయింది కాబట్టి నీకు ఆ రిపోర్ట్ ఇవ్వడానికి సాధ్యం కాదు, అయితే నీకు మళ్ళీ ఇంకోసారి సభ్యత్వం ఇస్తామంటే నాకు మళ్ళీ నా దగ్గర 15,000 కట్టించుకుని సభ్యత్వం తీసుకున్నారు. మళ్ళీ అగైన్ 15,000 అంతకుముందు కట్టున్నాను కదా, మళ్ళీ కడితే సరే నేను నేను రైటర్గా ముందుకెళ్ళాలనుకున్నాను కాబట్టి నేను కట్టి మెంబర్షిప్ కంటిన్యూ చేస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ దృష్టిలో పెట్టుకుని నేను దాసరి గారికి చెప్పాను కదా, చెప్పిన తర్వాత నన్ను కోర్టుకి నెట్టిన తర్వాత కోర్టుకి వెళ్తారన్న తర్వాత ఈ రిపోర్ట్ కోర్టుకి ఇస్తామని చెప్పారంట గోపాలకృష్ణ గారు. అప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితి. ఆ తర్వాత విమలక్క అని ఒక నాయకురాలు ఉంది, అప్పుడు సంజయ్ గారి దగ్గరికి పోవడం కారణం రత్న అని ఒక మేడం ఉంది, ఆ మేడంకి సంజయ్ గారు వాళ్ళతో కలిసి వర్క్ చేస్తుంటారు మహిళా సంఘం, ఆమె నాకు బాగా సన్నిహిత సంబంధాలు నాకు పరిచయం ఉన్న మనిషి, ఆమె ద్వారా సంజయ్ గారి దగ్గరికి వెళ్ళింది. సంజయ్ గారికి పరచూరు గోపాలకృష్ణ పరిచయాలు ఉన్నాయి,
ఆమె అడిగింది పాపం, నాకు హెల్ప్ చేయాలని అడిగింది. ఆ తర్వాత విమలక్కని ఇంకొక మహిళా నాయకురాలు ఉన్నారు తెలుసు కదా, అప్పుడు ఆమె కూడా ఏం చేసిందంటే పాపం ఈమె కూడా స్పందించి నాకు హెల్ప్ చేయాలని విమలక్క దగ్గర కూడా విమలక్కతో కలిసి తమ్మారెడ్డి భారద్వాజ్ గారి దగ్గరికి వెళ్ళాం. భారద్వాజ్ గారికి వెళ్తే భారద్వాజ్ గారికి ఆ పోలికలు బుక్ 2 ఇచ్చాం. ఇచ్చిన తర్వాత నేను మాట్లాడతాను శివతో అన్నాడు. ఆయన మాట్లాడాడు గాడ, పలాని అదేది ఆయన ఫిల్మ్ ఛాంబర్ ఏరియాలో ఆయన ఇల్లుంటే ఆడికి రమ్మన్నారు. తర్వాత వెళితే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, శివ 5వ 10వ ఇస్తారు, మీరు ఇక ఈ సంఘటనని ముగిసిపెట్టి దీని మీద మీరు జాయింట్ ప్రెసిడెంట్ పెట్టాలంటే, నాకు డబ్బులు సబ్జెక్ట్ కాదు సార్, ఆయన తప్పు చేశాడు కదా, దాన్ని నేను అంతకుముందు ఈయన చెప్పా, అంతవరకు ఆయన చేయగలిగాడు, అంతవరకు చెప్పేశాడు. భారద్వాజ్ గారు నా వైపు మాట్లాడారు. ఆయన మాట్లాడి ఆయన దగ్గర పూర్తి సమాచారం ఉంది ఈ సబ్జెక్ట్ గురించి, ఈ దీని గురించి. ఆ విధంగా నేను నెగోషియేషన్ మీదనే దృష్టి పెట్టా వీళ్ళందరితోటి. నేనేమి దేశంతోటో లేకపోతే కోపంతోటో వెళ్ళదలుచుకోలేదు. నేను యుద్ధం ముందు రాయబారం నడపాలి కదా, అన్ని రాయబారాల సీన్లన్నీ కంప్లీట్ చేశాను. ఇంక విధులేని స్థితిలో నేను క్రిమినల్ కోర్టుకి వెళ్ళా. క్రిమినల్ కోర్టుకి వెళ్తే వాళ్ళు అసలు కోర్టుకే రారే. ఒక ఫస్ట్ నోటీస్ వెళ్ళింది, సెకండ్ నోటీస్ వెళ్ళింది, 3వ నోటీస్ వెళ్ళింది, 4వ నోటీస్, ఇన్ని నోటీసులు వెళ్ళినా ఎవరి నుంచి రెస్పాన్స్ లేదు. మన నిరంజన్ రెడ్డి అన్నాడంట 8 నెలల తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళాడని చెప్పని. ఈ 8 నెలల పాటుకి వద్దు, నాకు తెలిసిన తర్వాత ఎన్ని చేసుకుంటా వస్తున్నాను కదా. కానీ మీరు వన్స్ కోర్టుకు వెళ్ళడం మొదలు పెట్టిన తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మీకు శివ గారి దగ్గర నుంచి కాల్ వచ్చిందా? రాలేదు, నేను కూడా చేయాలనుకోలేదు. నేను క్రిమినల్ కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, కొద్ది రోజుల తర్వాత అటెండ్ అయ్యి పంగట్ల గిరిధర్ అనే పేరుతో ఈ ఎంబీకి ఇప్పుడు ఎవరెవరి మీద వేసాను నేను కేసు, మహేష్ బాబు మీద వేసాను. ఎందుకంటే మహేష్ బాబు నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, హీఈస్ ఆల్సో ప్రొడ్యూసర్. వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఎంబీ క్రియేషన్స్ కి అధినేతగా ఆయన పేరు ఉంది వికీపీడియాలో. తర్వాత ఎన్ఎన్ నవీన్, మైత్రి మూవీస్. 3వ వ్యక్తి కొట్టాల శివ గారు. అంటే ఎట్లా కొట్టాల శివ గారు డైరెక్ట్ గా నాకు సంబంధించిన దాన్ని నాకు స్టోరీ కాపీ చేశాడు కాబట్టి యాజ్ డైరెక్టర్ గాను రైటర్ గాను ఆయన మీద చేశాను. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అసలు ఎంబీ క్రియేషన్స్ కి మహేష్ బాబు సంబంధం లేదని పంగట్ల గిరిధర్ అనే పేరుతో, గిరిధర్ గంగాధర్ ఆ పేరుతో ఎగ్జామ్షన్ తీసుకున్నారు క్రిమినల్ కోర్టుకి అటెండ్ కాకుండా. ఈ 3 మీద తెచ్చుకున్నారు వాళ్ళు, క్రిమినల్ కోర్టుకి అటెండ్ కాకుండా హైకోర్టు నుంచి తెచ్చుకున్నారు. అసలు మేము వేసిన కేసు మహేష్ బాబు ఎవడి గిరిధరు ఎందుకు వచ్చాడు మాకు అర్థం కాక మా అడ్వకేట్ అడిగాడు జడ్జి గారిని. ఈజ్ నాట్ లోకల్ స్టాండీ, మేము కేసు వేసిందంటే మా క్లయింట్ కోరుకుంటుంది మహేష్ బాబు దగ్గర నుంచి రిలీఫో లేకపోతే ఇంకొకరి దగ్గర నుంచి ఈ న్యాయపరమైన పోరాటంలో ఆయన అభిప్రాయం చెప్పినప్పుడు మీరు ఈ గరిదరికి ఎట్టొచ్చింది ఎగ్జామ్షన్ అంటే నేనేం చేయలేను, హైకోర్టు వచ్చింది కాబట్టి మీరు హైకోర్టుకి వెళ్ళండి అన్నారు. వెళ్ళిన తర్వాత మేము ఆ తర్వాత మా అడ్వకేట్స్, అంతకుముందు నా అడ్వకేట్ రాజశేఖర్ అయితే ఆయన హైకోర్టులో ఒక అడ్వకేట్ని పరిచయం చేశాడు, చల్లా అజయ్ కుమార్ అని. హీజ్ ఆల్సో సీనియర్ కౌన్సిలరు. ఆయన ద్వారా హైకోర్టులో వాదోపాదం నిలిపించే క్రమంలో హిందీలో తీయకుండా, మీరు ఇందాక అడిగారు చూసారా, సిటీ సివిల్ కోర్టుకి వేసాం కేసు. అప్పుడు ఆ హిందీలో తీస్తున్నారని తెలిసి సిటీ సివిల్ కోర్టుకి వేసి తర్వాత టీవీలో రాకుండా, తర్వాత హిందీలో తీయకుండా మాకు ఇవ్వమని చెప్పాం. ఏమంటే అసలు ఇప్పటికి నడుస్తుంది కేసు. నిన్న నన్ను సిటీ సివిల్ కోర్టుకి పిలిచారు, నేను ఆబ్సెంట్ అయ్యాని పేరుతో 500 ఫైన్ వేసి. అసలు అదేంది నాకు అర్థం కాలని పరిస్థితి. అసలు వీళ్ళేమో నేరస్తులు, వీళ్ళు క్రిమినల్ కోర్టుకు రారు, సిటీ సివిల్ కోర్టు రారు, హైకోర్టు రారు, నేను మాత్రం తిరగాలనా? ఇదే న్యాయం ఇది? కాబట్టి వీళ్ళు రాలా, వీళ్ళు ఎక్కడికి రాలేదు. సిటీ సివిల్ కోర్టులో నాకు మొన్న ఫైన్ వేస్తే నేను వెళ్ళాను. వెళ్ళి నేను అటెండ్ 500 రూపాయలు కూడా కట్టా. అంటే వాట్ ఇస్ ఇండికేషన్? రైటర్గా నేను బాధితుడు కావడం ఏంటి, నేను కోర్టు చుట్టూ తిరగడం ఏంటి? అదే సినిమా పెద్దలందరూ కలిసి కూర్చొని దీన్ని షెడ్యూల్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు అనేది నా క్వశ్చన్. ఆ తర్వాత హైకోర్టు ఏం చేసిందంటే వీళ్ళిద్దరికి స్క్వాష్ చేసింది. ఎవరికి? మహేష్ బాబుకి, ఎన్ఎన్ నవీన్కి. ఈయన క్రిమినల్ కేసు ఎదుర్కోమని చెప్పి అదే ఒకసారి అదే ఇవ్వండి. చూపిస్తాను. చాలా స్పష్టంగా ఈ కేసు విషయంలో స్క్వాష్ చేసింది. వాళ్ళిద్దరికి స్క్వాష్ చేసి క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందిగా
అంటే శివ గారిని క్రిమినల్ కేసు ఎదుర్కోమని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది చాలా స్పష్టంగా. జడ్జి సురేంద్ర గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. అసలు ఎట్ట పోలికలు ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా అక్కడ క్లియర్ గా మీరు స్క్రిప్ట్ అంతా కూడా అక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది కదా, ఇందాక మేము చదివిన దాన్ని బట్టి మెన్షన్ చేసేది. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా కోర్టు అనాలిసిస్, ఇది నేను సొంతంగా రాసింది కాదు. అవునవును, వాళ్ళంతా చూసి జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా శివ గారిని మీరు క్రిమినల్ కేసు ఎదుర్కోండి వాళ్ళిద్దరు స్కాష్ చేసింది. ఈయన ఏం చేశాడు, మన సుప్రీంకోర్టుకు పోయాడు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పుని సమర్థిస్తూ మీకు పూర్తిగా ఉన్నాయి, రైట్ డాక్యుమెంటేషన్ ఉంది కదా, మీరు ఎదుర్కోవాల్సిందంటే ఇప్పుడు క్రిమినల్ కోర్టులో మళ్ళా ఆయన ఎదుర్కోబోతున్నాడు. అసలు మీరు అడుగుతున్నారు కదా అసలు ఏంటి ఇది కేసు ఎలా అది ఇది మీరు అడుగుతున్నారు కదా, దానికి వివరణ ఇస్తాను నేను మీకు. ఇప్పుడు నేను పెట్టింది కథా ప్రాంతం దేవరకొండ, అది ఇలా చూపించేసేయండి సార్ మా కెమెరా. నేను చెప్తాను దేవరకొండ దేవరకోట హీరో అది ఇవ్వండి మేడం, మీరు అది చూపించండి నేను చెప్తాను. ఇది చూసి చెప్తాను మీకు మేడం. అంటే మీ దగ్గర కాపీ ఉంది కదా, ఒకసారి చూడండి. మన ప్రేక్షకులు కూడా హిట్ ప్రేక్షకులు కూడా అర్థం అవుద్ది. ఎందుకంటే ఇది అవేర్నెస్ కోసం చేస్తున్న ఇంటర్వ్యూ. ఇది నెక్స్ట్ జనరేషన్ కి ఫైట్ ఎందుకు చేయాలి, మనం అన్యాయం జరిగితే ఎట్టా సమాజం ముందు తీసుకెళ్లాలని నేను చెప్పడం కోసం చేస్తుంది. ఇప్పుడు నేను కథా ప్రాంతం దేవరకొండ పెట్టాను, ఆయన దేవరకొండ పెట్టాడు. హీరోది ఒకే ఊరు. నవళ్ళు అంతే, సినిమాలు అంతే, ఒకే ఊరు కదా హీరోయిన్ది. జనరల్ గా ఏంటి ఎలా ఉంటది, పోలికలు లేకపోతే హీరో ఒక దగ్గర పట్టొచ్చు, హీరోయిన్ ఒక దగ్గర పట్టొచ్చు. కాపీ కాబట్టి ఒకే ఊరు అయ్యారు కదా. హీరో తండ్రి దేవరకొండ ప్రాంతాన్ని వెళ్ళాల్సి పరిస్థితి రావడం. సినిమాలో అంతేను, సీరియల్ కూడా అంతేను, అది నవల్ల కూడా అంతేను. హీరో తండ్రి తన గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్లే పరిస్థితి రావడం. హీరో తన తండ్రి స్వగ్రామంలోకి ప్రవేశించడం, అంటే ఎవరు మహేష్ బాబు. హీరో తన తండ్రి స్వగ్రామంలోకి రావడం సినిమాలో కూడా అంతే కదా. ఇప్పుడు ఉదాహరణకు మీకు అమ్మాయి ఏం చేస్తుంది, బిజినెస్ బుక్ లో ఫోటో చూసి నువ్వు పలానావాడి తండ్రి అంటది. ఇక్కడ నా నవల్లో ఏంటి, ఈ అమ్మాయి వీళ్ళిద్దరు ఇష్టపడుతుంటే వాళ్ళు పలాని వాడి కొడుకుని ఇష్టపడుతున్నానమ్మా అంటే, ఎవరు చచ్చిపోతే మన ఊర్లో దీపావళి చేసుకోవాలనుకుంటున్నాం, వాడి కొడుకు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు వచ్చేసేమంటది వాళ్ళ మదరు. అసలు ఏంది మా నాన్నకి ఆ ఊరికి సంబంధం ఏంటి, వీళ్ళకి సంబంధం ఏంటి, అసలు ఏంటో తెలుసుకోవడం కోసం ఊర్లోకి వెళ్తాడు. ఊర్లోకి వెళ్ళి ఏం చేస్తాడు, అక్కడ ఉండే 20 ఏళ్ళ నుంచి ఆ ఊర్లో స్కూల్ ఉండదు, రోడ్లు ఉండవు, పాఠశాల రవాణా సౌకర్యం పునరుద్ధరించడము, ఇవన్నీ చేస్తాడు. సినిమాలు అంతేను, నవల్లో కూడా అంతే కదా, యాస్టీజ్ కదా. తర్వాత హీరో తన గ్రామంలోకి వచ్చే విషయం హీరోయిన్ చెప్పకుండా వస్తాడు. సినిమాలో కూడా అంతే కదా, హీరోయిన్ తెలుసా, తర్వాత తెలుసు కదా అమ్మాయి వస్తుంది ఊర్లోకి. హీరో ఏం చేస్తాడు, ఆ ఇంట్లోనే ఉంటాడు. కాపీ జరగకపోతే ఎక్కడ ఉండాలి కదా హీరో, అదే ఇంట్లో ఎందుకుంటాడు అంటే వాళ్ళది అది కూడా వాడారు. తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం కోసం దేవరకొండ పరిసర గ్రామ ప్రాంత ప్రజలు ఖాళీ చేయించాలనుకోవడం. అంటే నేను భూమి పరిహారం పేరుతో వాళ్ళు స్ట్రగుల్ చేస్తుంటారు కదా, ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, కోస్టల్ కారిడార్ అనే పేరుతో భూములు ఖాళీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే రైతుల్ని వాళ్ళు అటాక్ చేయడమే కదా, అది లాస్ట్ సీన్ అంతా అదే కదా, వాళ్ళ మీద దాడే కదా. తర్వాత హీరో తన ఆ ఊర్లో పెద్ద విద్యావంతుడు, నవళ్ళు అంతే, సినిమాలో కూడా అంతే కదా. కానీ ప్రాజెక్టుల కోసం భూమి సమీకరించడము, అదేవిధంగా ఆ భూములు కోల్పోయిన రైతుల ఆక్రందన లాస్ట్ సీన్ చూడండి, అదంతా హాస్టల్లో ఉండడం. తర్వాత హీరోయిన్ ఒకే కాలేజ్ చదవడము, హీరోయిన్ హాస్టల్లో ఉండడము, ఇక్కడ కూడా హాస్టల్లో ఉండడము. తర్వాత హీరోయిన్ కి ఒక భావన వేసా రంగనాథ్, అదే కదా వెన్నెల కిషోర్ పాత్ర, ఇక్కడ అదేను. తర్వాత బాబాయ్ పాత్ర రఘువీరారెడ్డి పాత్రలో శశి అనే పాత్ర. తర్వాత రాఘవరెడ్డి ఇద్దరు అన్నదమ్ములు, రాఘవరెడ్డి పాత్ర వెంకటరత్నం, రఘువీరారెడ్డి పాత్రలో శశి. రాఘవరెడ్డి కొడుకులుగా సత్యారెడ్డి బాజిరెడ్డి వేసా, ఇక్కడ వెంకటరత్నం నాయుడు కొడుకు పేరు రాజు అని పెట్టుకున్నారు. అంటే నేనేమంటానంటే యాజ్ టీజ్ గా కాపీ కొట్టి మేమే తప్పులు అన్నట్టు గడ్డ తిరుగుతారు సొసైటీలో.
అందుకే సినిమా పరిశ్రమ నేను ఈరోజు క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఈయన తప్పు చేసిన విషయం తెలుసు కదా, ఈయన తప్పు చేసిన విషయము సినిమా పరిశ్రమ అందరూ తెలుసు. ఇప్పుడు మనం ఎవడన్నా ఒకడు తప్పు చేస్తే వాడిని తీసుకెళ్లి జైల్లో పెడతారు కదా. అంటే క్రైమ్ అని తెలియకపోతే వేరు, సినిమా రంగంలో అందరికీ తెలుసు. నేను ఈ సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ వన్ ఆఫ్ ద లీడరు ప్రసన్న కుమార్ నాకు సిటీ సివిల్ కోర్టులో కలిశాడు. ఏంటి ఇక్కడికి వచ్చారు శరత్చంద్ర అంటే, నేను అప్పుడు సిటీ సివిల్ కోర్టులో కేసు గురించి వస్తే ఆయన ఏమన్నాడంటే, దీని గురించి దాసరి గారు నాకు ఆల్రెడీ చెప్పారు, పాపం అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, అబ్బాయికి అన్యాయం జరిగిందని ప్రసన్న కుమార్ కమిటీ అయ్యింది నాతోటి. సో మొత్తం అందరూ కూడా మీకు అన్యాయం జరిగిందని చెప్పేసి బయట తెలుసు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్పదలుచుకుందంటే, మధ్యాహ్నం రమేష్ అని మా ఊరు అతను ఉన్నాడు, అతను డైరెక్టర్ అసోసియేషన్ లో వన్ ఆఫ్ ద లీడర్. అతను చిత్రపురకాల ఎలక్షన్స్ ఉంటే అతని కోసం వెళ్ళి 2 గంటలు 3 గంటలు వెయిట్ చేసి అతని దగ్గరికి ఈ సబ్జెక్ట్ తీసుకెళ్ళి, అంటే నేను కోర్టుకు పోక ముందర షెడ్యూల్ చేసుకోవాలని చూసా, న్యాయం జరగాల. అతను దాసరి గారితో మాట్లాడాడు, దాసరి గారు కూడా అతనితో చెప్పాడు నిజమే రమేష్ ఆ అబ్బాయి అన్యాయం జరిగిందని. ఈ విషయం రమేష్ మీడియాలో చెప్పాడు, ఒక ఛానల్లో ఇద్దరు మేము లైవ్ లో కూర్చున్నప్పుడు కూడా చెప్పాడు, నాకు దాసరి గారు కూడా చెప్పారని చెప్పాడు. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రసన్నకు తెలుసు, డైరెక్షన్ సంబంధించిన రమేష్ తెలుసు, తమ్మారెడ్డి భారద్వాజ్ గారు తెలుసు, పెద్ద ఆయనే కదా ఆయన, చిరంజీవి గారు తెలుసు, పవన్ కళ్యాణ్ తెలుసు, తర్వాత మహేష్, అందరికీ తెలుసు కాడా. నన్ను కోర్టు కట్టి నెడతారు వీళ్ళు, సరే పోని నెట్టారు, న్యాయపరమైన పోరాటం చేస్తున్నాను. శివ తప్పు చేశాడని సంగతి తెలుసు కదా, మహేష్ బాబు మళ్ళీ సినిమా ఎట్టేస్తాడు, జూనియర్ రెడ్డి అట్టే సినిమా ఇస్తాడు, చిరంజీవి అట్టే సినిమా ఇస్తాడు, వీళ్ళు హీరోలు కదా, వీళ్ళు సొసైటీకి ఆదర్శం కదా. ఇప్పుడు హీరోయిజం నమ్మే కదా ఎన్టీ రామారావుని సీఎం చేశారు తెలుగు ప్రజలు, హీరోయిజం నమ్మే కదా పవన్ కళ్యాణ్ ని ఈరోజు ఆయన వేలాది మంది ప్రజలు ఆయన వెంట నడుస్తున్నారు. హీరో అంటే ఏంటి, నిజాయితీగా ఉంటాడని కదా. మరి నిజ జీవితంలో వీళ్ళు హీరోలు కదా, జీరోలా తెలియాలి కదా సొసైటీకి. వీళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడు వాళ్ళకి సినిమాలు అట్టిస్తున్నారు మళ్ళీ కొట్టాలి శివకి. మీ బాధలో అంటే మీరు మాట్లాడే ప్రతిదీ కూడా 100% కరెక్ట్ సార్. ఎందుకంటే జెన్యూన్ కాదు ఒక పర్సన్ అని తెలిసి కూడా వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇండస్ట్రీకి ఎందుకు సైలెంట్ ఉన్నారు? సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? సొసైటీలో మీరు సినిమాల ద్వారా ఆదర్శాలు వల్లిస్తున్నారు కదా. ఇచ్చట రిపేర్ చేయబడి జనతా గ్యారేజ్ సినిమా తీశాడు కదా మోహన్ లాల్ తోటి, జూనియర్ ఎన్టీఆర్ వెంటనే శ్రీమంతుడైన వెంటనే అది తీశారు కదా. తీసినప్పుడు మిమ్మల్ని రిపేర్ చేయాల్సిన అవసరం లేదా సొసైటీకి? ఆ రిపేర్ చేసే కార్యక్రమం నేను చేస్తున్నా. మీరు తప్పు చేశారు, ఈ తప్పు చేసిన వ్యక్తితో ఎట సినిమాలు చేస్తున్నారంటే నేను వాళ్ళందరూ నిలదీస్తున్నా. నెంబర్ 1. నెంబర్ 2, తప్పు చేశారని భావిస్తే సినిమా ఇండస్ట్రీలో దాసరి గారు చనిపోయిన తర్వాత మోహన్ బాబు గారు ఉన్నారు, మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు ఈరోజు మా అసోసియేషన్ అధ్యక్షుడు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు ఉన్నారు, తమ్మారెడ్డి భారద్వాజ్ గారు ఉన్నారు, తర్వాత ఇంకా చాలా మంది పరచుడు గోప, వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళందరూ ఉన్నప్పుడు అతన్ని ఎట్ట సినిమాలు తీస్తారు? రైటర్లు అందరూ, ఈ రైటర్లు పెద్ద పెద్ద రైటర్లు అని చెప్పి పేర్లు వేసుకొని ఉపన్యాసాలు ఇచ్చుకునే వాళ్ళు, దంచేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. నీ సాయిడ్ రచయితకి అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు ఎట్ట పోయి మళ్ళా చేస్తావు సినిమా ఆయనతోటి? ఎందుకు పెన్ డౌన్ చేయలేదు మీరు? ఎందుకు చేయడం లేదు మీరు? మీ బలహీనత ఏంటి? ఒక కాగు చచ్చిపోతే 100 కాకులు వస్తాయి పైన. ఒక రైటర్ ఆక్రోషిస్తుంటే మీ స్పందన లేదా? మీ హృదయం కదలదా? మనలో మానవత్వం లేకపోతే ఏం రచనలు చేస్తాం? యూనిటీ కాదు, అన్యాయాన్ని ప్రతిఘటించలో రచయిత ఎట్ అవుతాడమ్మా. నేను రైటర్ అసోసియేషన్ లో ప్రతి మెంబర్ని అడుగుతున్నా, మీరు అన్యాయాన్ని తెలిసి గాడి ఎందుకు సైలెంట్? తెలియకపోతే పరిస్థితి వేరు, తెలిసి ఎందుకు సైలెంట్ నిశ్శబ్దంగా ఉంటున్నారు? ఈ నిశ్శబ్దం బద్దలు కావాల్సిన అవసరం ఉంది. రైటర్లు అంటే లెక్కలేదు వాళ్ళకి. రైటర్లు అంటే ఏంటంటే వీళ్ళు ఏందులే మనం చెప్తే వినేస్తారు, లేకపోతే 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేస్తే సైలెంట్గా అయిపోతారు అనే ఒక నిర్లక్ష్య భావం రైటర్ అంటే. కానీ ఒక రచయిత లేకపోతే సినిమా వస్తుందా? ఒక రచయిత లేకపోతే పాటలు వస్తాయా? ఒక రచయిత లేకపోతే సీరియల్ వస్తుందా? ఒక రచయిత లేకపోతే ఏమొస్తుంది? ఈరోజు అనుబంధ పరిసరాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీడియా ఛానల్ కావచ్చు, మిగతాయి కావచ్చు, లేకపోతే సినిమా బిట్స్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ఎక్కడి నుంచి వస్తాయి? ఒక రైటర్ సృష్టిస్తేనే కదా వచ్చేది. అసలు మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు మీ ఇంటెన్షన్ ఏంటి? ఫైనల్ గా చెప్పడం కాదు, నేను ఒకటే చెప్తున్నాను. కొరటాల శివ తప్పు చేశాడని మీరు భావిస్తే నాకెట్ట న్యాయపరంగా జరుగుతుంది. మీరు ఇతని సినిమా రంగం నుంచి బహిష్కరించండి. మీరు అతని చేత సినిమాలు తీస్తే ఏంటంటే హత్య చేసిన వాడి చేత మా రోడ్లో వదిలేసినట్టేగా.
ఆడు హత్య చేసాడు సంగతి తెలిసి రోడ్లో వదిలేసినట్టేగా. మీకు దీన్ని వదిలేయడం ఇంకా దీన్ని ఏమంటారు? ఆయన్ని ఇంకా బయట ప్రపంచంలో ఆయన తీసే సినిమా ప్రతి సినిమా అనుమానం పడే పరిస్థితి వస్తుంది కదా. కొరటాల శివ గారిని పక్కన పెడితే ఇప్పుడు ఇంత జరుగుతున్న క్రమంలో పెద్దవాళ్ళు ఎవరైనా మీకు కాల్ చేయడం జరిగిందా అసలు ఇండస్ట్రీ నుంచి? ఎవరు కాల్ చేస్తారండి? రైటర్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? వీడేదో దిక్కుముక్కులేనాడు, పేదవాడు, ఆడేం చేస్తాడులే అని ఒక నిర్లక్ష్యం కదా. కానీ రైటర్ అంటే ఏమైనా చేయగలడు అనేది ప్రూవ్ కావడం కోసమే కదా నేను స్ట్రగుల్ చేస్తున్నాను, న్యాయపరమైన పోరాటం చేస్తున్నాను. న్యాయ పోరాటం. ఈ న్యాయ పోరాటంలో ఇప్పుడు ఆయన అంటాడు పవన్ కళ్యాణ్ ఒక దగ్గర, భయం తెలియాలని. ఒక రైటర్ అంటే ఏంటో వాళ్ళు తెలియడం కోసమే ఈ స్ట్రగుల్ చేస్తున్నాను. డబ్బులు అంటున్నారు, నేను చెప్తున్నాను మళ్ళీ కూడా మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను. ఇప్పుడు ఈ సినిమా ద్వారా 170 కోట్లు ఏదో తీసుకున్నారు కదా. అవును. అసలు ఈ సినిమా హిందీలో పోతే 1000 కోట్లు సంపాదించవచ్చు, ప్రపంచ భాషలోకి పోతే ఇంకొక 1000 కోట్లు 10,000 కోట్లు సంపాదించవచ్చు. ఇవన్నీ ఊరికి చెందాలా? హక్కుదారుడు రైటర్ కదా. మరి ఆ రైటర్కి ఇప్పుడు దృశ్యం అనే సినిమా వచ్చిందమ్మా, దృశ్యం అనే సినిమా ఇన్ని భాషల్లో వచ్చింది, కంటెంట్ ని బట్టేగా. కేలింది దబాంగ్ వచ్చింది, అన్ని భాషల్లో వచ్చింది, కంటెంట్ ని బట్టే కదా. ఇప్పుడు మన గబ్బర్ సింగ్ తీసాం కదా. ఇప్పుడు నేనేమంటానంటే రైటర్ అనేవాడు సృష్టికి సృష్టి అయితే ఆ రైటర్కి అన్యాయం జరిగితే సివిల్ సొసైటీ ఎందుకు గమ్ముగా ఉండకూడదు, సినిమా రంగం అసలు గమ్ముగా ఉండకూడదు, ప్రశ్నించాలి, నిలదీయాలనేది మాకుండే ఇంటెన్షన్. అండ్ కానీ ఇక్కడ ఒక చిన్న కోఇన్సిడెంట్ సార్, అంటే మీరు ఆల్రెడీ ఇంతకు ముందు మీరు మళ్ళీ చెప్తా అన్నా కానీ ఇక్కడ నేను ఒక విషయం మిమ్మల్ని అడగాలి. శ్రీమంతుడు కదా మీదే, ఖచ్చితంగా అది ప్రూవ్డ్ ఆల్రెడీ, ఎందుకంటే మీరు డాక్యుమెంట్స్తో సహా మాకు చూపించారు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మహర్షి మూవీ వచ్చింది వెంటనే కొన్నాళ్ళకి, అది కూడా మీ స్టోరీయే అని చెప్తున్నారు. అండ్ మీరు నాకు ఒక బుక్ కూడా ఇచ్చారు దానికి సంబంధించి. మీ మూవీసే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఐ మీన్ మీ స్టోరీసే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, అది కూడా మహేష్ బాబు గారి విషయంలోనే ఎందుకు జరుగుతున్నాయి? నాకు ఆ విషయం తెలియదు, కానీ దాని మీద నేను ఫైట్ చేస్తాను, అది ఫ్యూచర్లో జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఏ రైటర్కి అన్యాయం జరిగిందని భావిస్తే కోర్టుకి నెట్టకండి అని చెప్తున్నాను నేను. కోర్టుకి నెడితే కోల్డ్ స్టోరేజేను, ఇంకొక 20,000 కేసు నడుస్తుంది, ఇంకొక 10 ఏళ్ళు కేసు నడుస్తుంది, లేదా డిలే అవుతుంది. మీ చేతుల్లో ఉంటే మీరు సాల్వ్ చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అండ్ ఈ ఒక్క స్టోరీ అయినా లేకపోతే ఇంకేమైనా స్టోరీస్ ఇలా జరగడం జరిగిందా మీ విషయంలో? అంటే నా కథలు కాపీ కొట్టారు, భవిష్యత్తులో ఎవరి కథలు కూడా కాపీ కొట్టకూడదు అనేది నా ఇంటెన్షన్ ఇక్కడ క్లియర్. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు సినిమా పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దీంట్లో ఏదో 1000 కోట్లు వస్తాయని కాదు, ఒకవేళ డబ్బులు వచ్చినా నేను రచయితలకు ఇస్తా, పేద రచయితలు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఆయన పాకుడురాళ్ళు మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి మాత్రం చేయట్లేదు, ఇదంతా కూడా చెప్తున్నాను. ఇప్పుడు పాకుడురాళ్ళు నవలు రాసిన ఆయనకి మొన్న చచ్చిపోయే ముందు జ్ఞానపీఠ అవార్డు ఏదో వచ్చింది. కానీ అన్నంగా తెలియని రోజుల్లో బతికే రైటర్స్ ఇప్పుడు కూడా సినిమా రైటర్స్ చాలా మంది అత్యంత దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారు, గోస్ట్ రైటర్స్ గా పనిచేసుకుంటున్నారు, అట్టగా రాలిపోతా ఉన్నారు. వాళ్ళకి ఉపయోగపడేలాగే నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. రైటర్ అసోసియేషన్ మీరు తీసుకొని మీరని చేయండి, నేనని చేస్తా. కానీ ఎక్కడి దగ్గర ముగింపు పలకాలి కదా, ఆ ముగింపు పలిపే దగ్గర సినిమా పెద్దలు ఉండాలని నేను కోరుకుంటున్నా. సార్ ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, ఇప్పుడు సడన్ గా మిమ్మల్ని మహేష్ బాబు గారు పిలిచి నా నెక్స్ట్ సినిమాకి స్టోరీ మీదే, నేను మీతోనే చేస్తాను, ఇదంతా క్లోజ్ చేయండి అని అడిగారు అనుకోండి, చేస్తారా? ఎక్కడ పిలుస్తాడైనా మహేష్ బాబు గారు ఒకవేళ మీకు ఆఫర్ చేశారనుకోండి, నెక్స్ట్ సినిమాకి స్టోరీ మీదే, నేను మీ స్టోరీనే మూవీగా చేస్తాను అని చెప్పి మీకు ఆఫర్ చేశారనుకోండి, ఇదంతా క్లోజ్ చేయమని మీరు చేస్తారా? తమ్మారెడ్డి భారతీయుడు గారు చెప్పమనండి క్లోజ్ చేయమని, లేకపోతే పరశుడు గోపాలకృష్ణ గారు చెప్పండి క్లోజ్ చేయమని, చేస్తాను, నేనేం కాదనలేదే, చేయమనండి. మేము ఇప్పుడు ఆయన్ని సినిమా రంగం నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోమనండి. ఇదే మహేష్ బాబుకి భవిష్యత్తులో చచ్చేంత వరకు నేను కొట్టాల్సి వద్దు సినిమా నేను చెప్పమానండి. ఇది కదా మీరు చేయాల్సింది. అరే సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? తప్పు చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తారా? అసలు సినిమా కాపీరైట్ యాక్ట్ తెలియదమ్మా, 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. నేను అంతేకాదు అనేక తలుపులు తట్టబోతున్నా. ఈ మొత్తం వ్యవహారాన్ని సిబిఐ విచారణకు కూడా నేను డిమాండ్ చేస్తున్నాను కోర్టు ద్వారా. అంతేకాదు హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎస్సీ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. 7 సంవత్సరాల పాటు నేను హ్యూమిలేట్ అయ్యా.
నేను తిరుగుతున్నా సిటీ సివిల్ కోర్టు దగ్గర నుంచి, హైకోర్టు దగ్గర నుంచి, క్రిమినల్ కోర్టు. వీళ్ళు ఏం తిరగరు. ఇంత జరుగుతుంది కదా, మీకు ఎక్కడి నుంచి అయినా బెదిరింపు కాల్స్ ఏమైనా రావడం జరిగిందా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే మీరు ఎవరి గురించి అయితే పోరాడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి? ఎందుకు బెదిరిస్తారమ్మా? ఏముంది బెదిరించడానికి ఈడ? నాకు అన్యాయం జరిగింది అనుకుంటాను. ఉమ్. నాకు అన్యాయం జరిగింది అందరికి తెలుసు కదా, బెదిరించడానికి ఏముంటది ఇక్కడ సబ్జెక్ట్? అంటే మీవంతా ఇది ఆపేసేయండి అని చెప్పేసి మిమ్మల్ని ఎవరు ఏమన్నా బెదిరించడం కానీ లేకపోతే డిమాండ్ చేయడం కానీ? లేదు, సొసైటీ ఇంకా చైతన్యవంతంగా ఉంది అవునా? ఆ విషయంలో. ఈవెన్ మహేష్ బాబు అభిమానులుగా నన్ను అడిగితే కొద్దిమందికి వాళ్ళు బుక్ ఇచ్చాను, చదువుకోండి మీరు అని ఆ బుక్ పంపించాను. ఓకే. మహేష్ బాబు అభిమానులు కూడా నా వెంట ఉన్నారు. వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు వాళ్ళ హీరో చేసిన తప్పు కాదు అది. ఇదే ప్రొడ్యూసర్గా మీరు క్లెయిమ్ చేసుకున్నారు, మీరు డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి మీరు లావ్ అయిపోతారు, నా డబ్బులు నాకు ఇవ్వమంట. ఆ డబ్బులు తిరిగి నేను సినిమా ఇండస్ట్రీకి ఇస్తానంటున్నాను అన్నారు కదా ఆయన. వీళ్ళని దత్తత తీసుకుంటారని. నేను కూడా రైటర్లు అందరినీ కూడా దత్తత తీసుకొని వాళ్ళు హెల్ప్ చేస్తా. అరే నేను సినిమా తీస్తే నాకు 300 కోట్లు వచ్చేది కదా, మీకు 170 కోట్లు వచ్చింది. నా స్టోరీలో ఇంకా చాలా కంటెంట్ ఉంది దాంట్లో. సత్యంత ప్రేమని ఎక్కడ అండో హీరో అమ్మాయితో. వాడు సివిల్ సర్వీస్ సాధించిన తర్వాత యూపీసీ చైర్మన్ అంటాడు, నాకు మదర్ స్టేట్కి పంపించండి సార్, ఈ ప్రాజెక్ట్ మీద పంపించండి. వాళ్ళకి భూమి అంటే చచ్చేంత ప్రేమ సార్. ఎందుకు పోవాలనుకుంటున్నానంటే వాళ్ళకి భూమి అంటే చచ్చేంత ప్రేమ సార్. వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఒక ఆఫీసర్, ఒక సిన్సియర్ ఆఫీసర్ మాత్రం వాళ్ళకి న్యాయం చేయగలడు. ఎవరు వచ్చినా సరే వాళ్ళని బెదిరించి, వాళ్ళని భయపెట్టి, వాళ్ళు లొంగ తీసుకుని వాళ్ళు పంపించేస్తున్నారు. నేను వెళ్తాను సార్, ప్రాణాలు తెగించి పని చేస్తానని చెప్పని అంటాడు. మనకు ఒళ్ళు గగురు పడుతుంది ఆ పిల్లోడి కమిట్మెంట్కి, హీరో కమిట్మెంట్కి. ఆ కంటెంట్ అంతా నేను పెట్టుకోవాలంటే నాకు పెద్ద ప్రాజెక్ట్ అయ్యేది కదా ఇది. అది జరిగింది కదా. తర్వాత మీరు అన్నారు మహేష్ బాబు గారు పిలుస్తారని. మహేష్ బాబు గారు పిలవడానికి ముందు ఆయన రియలైజ్ అవ్వాలి కదా. నమ్రతా శిరోద్కర్ గారు ఆమె ఏదో బిజినెస్, ఇప్పుడు నేను పెద్ద నరేష్ గారి ద్వారా వెళ్తే ఇది జ్యుడిషియల్లో ఉంది, జ్యుడిషియల్ చూసుకుంటారు, కోర్టు చూస్తే అదే చెప్తున్నాను, కోర్టు పేరు మీద నెట్టేస్తారు. కోర్టు పేరు ఎంతకాలం మీరు చేస్తారు? మీరు చూడండి, ఒక పక్కేమో వాళ్ళేమో హ్యాపీగా తిరుగుతున్నారు, డబ్బు సంపాదించుకున్న వాళ్ళు. నేనేమో కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. నాకు పనిష్మెంట్ వేసింది కోర్టు, 500 రూపాయలు మీకు చూపిస్తాను. ఎందుకు సార్ 500 రూపాయలు పనిష్మెంట్? ఇందాక మీరు చెప్పారు కదా, అదే పాయింట్. అంటే కోర్టుకి అటెండ్ కాకపోతే వాళ్ళు పనిష్మెంట్ వేస్తారంట. మరి వాళ్ళెవరు వాళ్ళ ఇంటికి అటెండ్ కావడం లేదు, వాళ్ళకి ఎందుకు పనిష్మెంట్ లేదు? నా ఇష్యూలో కోర్టుకి అటెండ్ ఈ నిమిషానికి కూడా కాలా వాళ్ళు. మహేష్ బాబు కాలేదు, వెన్నెన్న కాలేదు, వీళ్ళు కాలేదు. రైటర్గా బాధ్యత నేను తిరగాల కోర్టు చుట్టూ. జడ్జిమెంటు 7 నెలల పాటు బయట పెట్టాల. ఒక జడ్జి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక జడ్జి ఆయన ఎవరు ఆయనకి ఇచ్చాడు. 7 నెలల పాటు ఎందుకు బయట పెట్టలేదు? అసలు ఏం జరుగుతుంది? ఈ రెండు మీద విచారణ జరగాలి కదా, జరపాలిగా. నేను సిబిఐ విచారణ చేసి మొత్తం బయటకు వస్తాయి కదా. ఇవన్నీ తేవాలంట, నేను ఇవన్నీ బయటికి రావాలంట. వచ్చే క్రమంలో సినిమా ఇండస్ట్రీలో పెద్దలందరూ కలిసి ఇంకొక రైటర్కి అన్యాయం జరగకుండా మీరు నిర్ణయం తీసుకోవాలా. ఒకళ్ళు తప్పు చేశాడు అనుకోండి, పలానా డైరెక్టరో పలానా ప్రొడ్యూసరో, అతని సినిమా రంగం బహిష్కరించండి. చాలా మంది చాలా సబ్జెక్ట్స్ నా దగ్గర తెచ్చారు. వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్గా చాలా మంది అవుతున్నారు ఇండస్ట్రీలో. నాకు తెలుసు వాళ్ళ పేర్లు కూడా చాలా ఉన్నాయి నా దగ్గర, చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఎట్ట చాలా మంది అవుతున్నారు వాళ్ళు, ఎట్ట ప్రొడ్యూసర్ అవుతారు? మీ డైరెక్టర్ తప్పు చేశాడని తెలుసు కదా, ఆయనకి మళ్ళీ సినిమా ఎట్టేస్తారు? మీరు ఇతర దేశాల్లో కాపీరైట్ యాక్ట్ కానీ ఉల్లంఘిస్తే ఆస్తులు అమ్ముకొని కట్టాలా రైటర్కి. కానీ ఇక్కడ బాధ్యుడైన రైటర్ ఆస్తులు అమ్ముకున్న పరిస్థితికి వచ్చాడు. ఇదేమి న్యాయం, ఇదేమి ధర్మం? అదే సినిమా పెద్దలందరూ కలిసి మీ దగ్గర హైయెస్ట్ డిసిప్లిన్ ఉంటుంది, బయటికి మీడియా చెప్పకూడదు, ఇది మన సినిమా ఇండస్ట్రీ ప్రిన్సిపల్. నేను 7 ఏళ్ళ తర్వాత మాడుతున్నాను, 7 ఏళ్ళ పాటు కూడా లోపల కప్పెట్టుకున్నాను, నేను ఏ పేరు వాడలేదు. నేను ఇప్పటికైనా మీరు మాట్లాడాలి కదా. ఒకళ్ళు 7 ఏళ్ళు చచ్చిపోయింటే పరిస్థితి ఏంటి? అంటే ఇది నిక్షిప్తం అయిపోవాలనా? బయటికి రాదా? న్యాయం జరగదా? ఎవరు మాట్లాడరా? అది నేను మాడుతున్నాను. అది సొసైటీ ముందు ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి. అందుకనే సినిమాలో పెద్దలు ఏం చేయాలంటే ఇలాగ జరిగినప్పుడు ఆ రైటర్ పక్షం నిలబడమంటున్నాను నేను. అది నా ప్లీ. సో రైటర్కి ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా పెద్దవాళ్ళు అందరూ కూడా చూడాలి అని చెప్పేసి మీ పాయింట్. ఎస్, అవునమ్మా. ఇప్పుడు మీరు చూడండి అమ్మా, దీనికి నాకు 500 రూపాయల పనిష్మెంట్ ఇస్తూ కోర్టు
ఇచ్చింది. వీళ్ళకి ఏం పనిష్మెంట్ ఇస్తారు? ఇంతవరకు అసలు అటెండ్ అవ్వని మనుషులకి. ఇప్పటిదాకా అటెండ్ కాని వాళ్ళకి ఇప్పుడు ఇది చూడండి. ఇన్ ద కోర్ట్ ఆఫ్ అడిషనల్ చీఫ్ జడ్జి సిఎన్ఆర్ నెంబర్ ఆర్డి విల్సన్ అలియాస్ శరత్ చంద్ర కొరటాల శివ డేటెడ్ 11/1/2024 బిజినెస్ కాల్డ్ ఆబ్సెంట్ నెంబర్ రిపెండేషన్ ఫర్ PW1 కాల్ ఆన్ 12/2/2004 పేమెంట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ 500 DLSC అంట. మీరు అది క్వశ్చన్ చేయలేదా సార్ వాళ్ళని, కోర్టు వాళ్ళని? మనం క్వశ్చన్ చేస్తాము, కోర్టుని క్వశ్చన్ చేసే పరిస్థితులు మనం ఉంటామా? అంటే అట్లీస్ట్ మీ తరపు లాయర్ అయినా కానీ క్వశ్చన్ చేసేది ఉండదు. ఫైన్ ఇప్పుడు అటెండ్ కాకపోతే ఫైన్ వేసుకోవాల్సిందే. అంటే వాళ్ళు ఎన్ని ఫైన్లు కడుతున్నారు అటెండ్ కాకుండా? ఇప్పుడు నేనేమంటానంటే ఇట నేను విజయవాడ నుంచి వచ్చాను మా హైదరాబాద్కి. రావాలంటే నాకు ఖర్చులు ఎవరిస్తారు? కోర్టు ఇవ్వదు కదా. అంతే కదా. అంటే నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఒక సదరు రైటరు మధ్య తరగతి దిగువ తరగతి పేదవాళ్ళు ఉంటారు. ఎలా ఫేస్ చేస్తారు సార్? ఎలా ఫేస్ చేస్తారు? మీరు తెలిసి మీరు ఎందుకు సైలెంట్ ఉంటున్నారు? మీ మౌనం బద్దలవ్వాలి కదా. మీరు ఎందుకు సైలెంట్ ఉంటున్నారు? మీరు రైటర్ పక్షం నిలబడాలి కదా. కడుపులో నుంచి పైకి ఒక లావా తంతుంది కదా సార్ మీకు. అన్యాయం జరుగుతుంది కదమ్మా. లావా తనడం కాదు. ఇప్పుడు దీన్ని మీరు సైలెంట్ గా ఉంటే అర్థం ఏంటి? మీరు ఎందుకు సైలెంట్ ఉంటున్నారు సార్? మీరు పరశూరు గోపాలకృష్ణ గారు, తమ్మారెడ్డి భారతి పెద్దలు కదా, మీరు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కదా, మీ కంట్రోల్ ఉంటుంది ఇండస్ట్రీ. శివతట్టి సినిమాలు తీస్తారు మీరు. తప్పు చేసిన తర్వాత చిరంజీవి పెద్ద నాయకుడు కదా, రాజ్యసభ సభ్యత్వం కూడా చేశాడు కదా, మినిస్టర్ కూడా అయ్యాడు కదా, సినిమా ఎట్టేస్తాడు ఆయనకి? తెలుసు కదా. తెలియదా చిరంజీవి గారికి? తెలీదా జూనియర్ ఎన్టీఆర్కి? అంటే మేము రైటర్లు మాత్రం వెళ్ళిపోవాలి, మీరు ఈ డైరెక్టర్లు మాత్రం సక్సెస్ వచ్చింది కదని చెప్పి వాళ్ళతో సినిమాలు తీస్తే పోతారా? సక్సెస్ఫుల్ స్టోరీ ఇచ్చిన రైటర్ని మాత్రం పిలిచి కనీసం టీడీలు కూడా ఇవ్వరు. వీళ్ళకి మాత్రం సినిమా అవకాశాలు వస్తాయి. ఇది కదా ప్రశ్న, మా ప్రశ్న. అది తప్పని కదా. కేసు విత్డ్రా చేసుకుంటాను నేను. ఈ నిమిషం నేను సిద్ధం. కేసు నాకు ముఖ్యం కాదు, కానీ కేసు వెనక ఎంత మానసిక స్ట్రగుల్ ఉంటుంది, ఎన్ని రోజులు మేము తిరగాల్సి వస్తుంది. అంతే కదా. 7 సంవత్సరాల నుంచి మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. అరే ఎన్నిసార్లు అక్కడ పోయి కూర్చొని పొద్దున పోయి సాయంత్రం వచ్చిన సందర్భాలు ఉంటాయి. ఎంత టైం వాల్యుబుల్ అది. ప్రతి మనిషి జీవితంలో టైమే కదా విలువ. ఎంత టైం కిల్ చేసుకోమంటారు మమ్మల్ని? ఎంత హ్యూమిలేషన్ ఇది. వీటన్నిటికీ మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంది కదా. డెఫినెట్ గా సార్. అది నేను చెప్తున్నాను. అది కాదంటారా? చెప్పమనండి. సినిమా రచయితల సంఘం నీ స్క్రిప్ట్ వేరు, కొరటాల స్క్రిప్ట్ వేరు అని చెప్పమనండి. మీ దగ్గర డాక్యుమెంటేషన్ ఉంది, కోర్టు ఎవిడెన్స్ ఉంది కదా, చెప్పమనండి. సైలెంట్ అయిపోతా, కేసు రద్దు చేసుకుంటా. కానీ ఒక రైటర్కి మళ్ళీ సినిమాలు కూడా వాళ్ళు తీయరు, వాళ్ళకి భయం. ఈయనకి సినిమా ఇస్తే ఇంకొకరు ఎవరన్నా అబ్జెక్షన్ పెడతారని. మీరు ఎందుకు రింగ్ అవుతున్నారు? ఆ రింగ్ అనేది తప్పు కదా. ఎక్కడో కాంట్రాక్టులు రింగ్ అవుతారు, మనకి రింగ్ ఎందుకు? మన ప్రజల కోసం రాసే వాళ్ళకి. కాబట్టి రైటర్ అసోసియేషన్లో ఉండే మెంబర్సే కాదు, బయట మెంబర్స్ కూడా స్పందించమంటా నేను. అది నా విజ్ఞప్తి. డెఫినెట్ గా సార్, మీకు జరిగింది అనేది 100% అన్యాయమే. ఎందుకంటే ఎంతో మంది, ఇప్పుడు మీకు తెలుసో లేదో, ఎన్నో సోషల్ మీడియాస్లో మీ ఇంటర్వ్యూస్ కింద కామెంట్స్ పెడుతున్నారు జనాలు, మీరు చూస్తున్నారో లేదో. ప్రతి ఒక్కళ్ళు కూడా 100% మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ 95% మీకు జస్టిస్ జరిగిందనే మేము భావిస్తున్నాము. ఎనీవేస్, ఐ విష్ ఆల్ ది బెస్ట్ సార్. డెఫినెట్గా ఫ్యూచర్లో మీకు ఇదంతా కూడా క్లియర్ అయిపోయి మీకు మానసిక సంతోషం అనేది కలగాలి అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా విజయం రైటర్స్ విజయం వద్దమ్మా, అందులో సందేహం లేదు. డెఫినెట్గా సార్. సో అలాంటి విజయాలు అనేవి మీరు ముందు ముందు చూడాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.